హాయ్ ఫ్రెండ్స్, మనము ప్రీవియస్ క్లాసెస్ లో చాలా మార్కెటింగ్ టాక్టిక్స్ చూసాము. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసాము, గూగుల్ యాడ్స్ రన్ చేసాము, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇలా చాలా చేసాం. ఓకే, ఇప్పుడు అవన్నీ ఎలా పర్ఫామ్ అవుతున్నాయి, ఎలా వర్క్ అవుతున్నాయి, మన వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుందని ఎలా తెలుసుకోవాలి? ఎనీ ఐడియా అండి ఎలా తెలుసుకోవాలి? Analyzation, Google Analytics. ఎస్, త్రూ గూగుల్ అనలిటిక్స్. ఓకే, మన వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని తెలుసుకోవడానికి గూగుల్ అనేది మనకు ఒక ఫ్రీ టూల్ ప్రొవైడ్ చేస్తుందండి, అదే గూగుల్ అనలిటిక్స్. ఈ గూగుల్ అనలిటిక్స్ యూజ్ చేసుకొని ఓకే మన వెబ్సైట్ ట్రాఫిక్ ఎలా వస్తుంది, మీన్స్ మన వెబ్సైట్ కి ఎంతమంది విజిటర్స్ వెళ్తున్నారు, మన వెబ్సైట్ లో ఎన్ని కన్వర్షన్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకా మన వెబ్సైట్ ట్రాఫిక్ మొత్తం రిపోర్ట్స్ కూడా మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఈ గూగుల్ అనలిటిక్స్ అనేది గూగుల్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూల్ అండి. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని మనకు వచ్చే ప్రాఫిట్స్ ని, మన రిజల్ట్స్ ని మనం మెజర్ చేసుకోవచ్చు. ఓకే, సో మన వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది టోటల్ అనలిటిక్స్ అనేది మనకు చూపిస్తుంది గూగుల్ అనలిటిక్స్ టూల్. ఇది ఫ్రీ టూల్ అండి. సో మనకు ఇంకా అసలు ప్రీమియం టూల్స్ కూడా ఉన్నాయి. ఇవి మనం మనీ పే చేసి యూజ్ చేసుకోవాలండి. అడోబ్ అనలిటిక్స్ అని, ఇంకా వి ఆల్సో హ్యావ్ ఎట్ ఇంటర్నెట్ అనే ఒక టూల్ ఉందండి. దీన్ని యూజ్ చేసుకొని కూడా మనము మన వెబ్సైట్ ట్రాఫిక్ ఎలా ఉంది, మన వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇదంతా కూడా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ఇవి ప్రీమియం టూల్స్, మనం మనీ పే చేయాలి. సో ప్రస్తుతానికైతే గూగుల్ అనలిటిక్స్ తో ఎలా మనము రిపోర్ట్స్ అన్ని ట్రాక్ చేయొచ్చు, మన వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది తెలుసుకుందాము. ఓకే, గూగుల్ అనలిటిక్స్ లోకి లాగిన్ అయిపోదామండి. ఈ గూగుల్ అనలిటిక్స్ కి వెళ్ళాలంటే మనము analytics.google.com, ఓకే, ఈ URL క్లిక్ చేస్తే మనము గూగుల్ అనలిటిక్స్ కి నావిగేట్ అవుతాము. లెట్స్ గో దేర్. మీకు ఖచ్చితంగా ఒక జీమెయిల్ ఐడి అనేది ఉండాలండి, గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే. ఓకే, సెటప్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఇది క్లిక్ చేయండి. యూ కెన్ సీ హియర్ అనలిటిక్స్, వెల్కమ్ టు గూగుల్ అనలిటిక్స్. చూడండి, మనము వేరియస్ అకౌంట్ స్ట్రక్చర్స్ చూస్తున్నాం. గూగుల్ అకౌంట్స్ అకౌంట్ స్ట్రక్చర్ ఉంది, వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, వీటన్నిటి కూడా యాడ్స్ రన్ చేయాలంటే ఒక అకౌంట్ స్ట్రక్చర్ అనేది ఉంది. అలాగే గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ కి కూడా ఒక అకౌంట్ స్ట్రక్చర్ అనేది ఉందండి, అదేంటో చూద్దాము. ఓకే, ఇది గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ స్ట్రక్చర్ అండి. ఓకేనా, దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి: అకౌంట్ లెవెల్, ప్రాపర్టీ లెవెల్ అండ్ వ్యూ లెవెల్. ఓకే, అకౌంట్ అంటే ఏం లేదండి, మనకు ఒక గూగుల్ అకౌంట్ అనేది ఉండాలి. ఇనిషియల్ గా గూగుల్ అనలిటిక్స్ అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే, అనలిటిక్స్ అంటే ఏం లేదండి, మన రిపోర్ట్స్, మన రిజల్ట్స్, ఇవన్నీ కూడా మన వెబ్సైట్ యొక్క రిపోర్ట్స్ అండ్ రిజల్ట్స్. సో మనకు ఒక గూగుల్ అకౌంట్ ఉండాలి. ప్రాపర్టీ, దీన్నే మనం వెబ్ ప్రాపర్టీస్ అని కూడా అనొచ్చండి. వెబ్ ప్రాపర్టీస్ మీన్స్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్, బ్లాగ్స్. ఓకే, మనం వాడే ఈ వెబ్సైట్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ, బ్లాగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ప్రాపర్టీస్ ఆర్ వెబ్ ప్రాపర్టీస్ అంటాం. ఓకే, మనం ఇనిషియల్ గా అకౌంట్ లెవెల్లో మల్టిపుల్ వెబ్సైట్స్ మేనేజ్ చేసుకోవచ్చు అండి. ఒక్క గూగుల్ అకౌంట్ లో మనం మల్టిపుల్ వెబ్సైట్స్ యొక్క డేటాని చూసుకోవచ్చు. ఓకే, ఇట్ మ్యాక్స్ వీ కెన్ హ్యావ్ 100 అకౌంట్స్. ఓకే, ఇట్ మ్యాక్స్ మనకు 100 అకౌంట్స్ ఉండొచ్చండి. You can create 100 accounts with one Gmail account. You can have 100 accounts. Okay, and next thing is property level. ఈ ప్రాపర్టీ లెవెల్లో మనం వెబ్సైట్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ ఉంటాయి అని చెప్తున్నాం. ఇలా మనం మల్టిపుల్ ప్రాపర్టీస్ ని యాడ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క అకౌంట్ కి. ప్రతి అకౌంట్ కి వీ కెన్ హ్యావ్ 50 ప్రాపర్టీస్ అండి. మనం 50 ప్రాపర్టీస్ ని మేనేజ్ చేసుకోవచ్చు ప్రతి అకౌంట్ కి కూడా. ఈ ప్రతి ప్రాపర్టీకి మీన్స్ ప్రతి వెబ్సైట్ కి కానీ, ప్రతి మొబైల్ యాప్ కి కానీ, ఇవన్నీ ట్రాక్ చేసేకి ఒక యూనిక్ ట్రాకింగ్ ఐడి అనేది అసైన్ చేయబడుతుందండి. ప్రతి ప్రాపర్టీ కూడా ఒక యూనిక్ ట్రాకింగ్ ఐడి అనేది అసైన్ చేస్తాం. సో
ఇట్ మ్యాక్స్ మనం 1 జీమెయిల్ అకౌంట్ తో ఓకే ఒక జీమెయిల్ అకౌంట్ తో మనము ఇట్ మ్యాక్స్ 5000 వెబ్సైట్స్ ఆర్ 5000 వెబ్సైట్స్ హ్యాండిల్ చేసుకోగలుగుతామండి ఓకేనా సో వీ కెన్ హ్యాండిల్ అప్ టు 5000 వెబ్సైట్స్ సో మల్టిపుల్ అనలిటిక్స్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక అకౌంట్ యూజ్ చేసుకో మనం 5000 వెబ్సైట్స్ మేనేజ్ చేసుకోవచ్చు రైట్ వ్యూ వ్యూ దీన్నే మనం రిపోర్టింగ్ వ్యూ అని కూడా అంటామండి ఓకేనా వి కాల్ దిస్ యాజ్ రిపోర్టింగ్ వ్యూ ఈ రిపోర్టింగ్ వ్యూలో అనలిటిక్స్ ప్రాపర్టీస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మేనేజ్ చేసుకుంటాము ఓకే ఈ వ్యూ అనేది ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ ప్రాపర్టీ లెవెల్ ఓకే మనం ఒక ప్రాపర్టీకి మల్టిపుల్ వ్యూస్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు ఓకే ఇవి సమ్ సెట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండి ఓకేనా వ్యూ అనేది సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఈ రూల్స్ బేస్ చేసుకొని మనం చెప్తాం అనమాట గూగుల్ అనలిటిక్స్ కి ఓకే ఈ థింగ్స్ అనేది నా వెబ్సైట్ లో ట్రాక్ చేయి ఈ పర్టికులర్ స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని నా మొబైల్ యాప్ ని ట్రాక్ చేయి ఓకే ఇలా మనము ప్రతి ప్రాపర్టీ కూడా ఈ వ్యూస్ అనేది డిఫైన్ చేసుకుంటాం ఓకే క్లియర్ అండి సో గూగుల్ అనలిటిక్స్ లో మనకి అకౌంట్ లెవెల్ ఉంటది ప్రాపర్టీ లెవెల్ ఓకే దీన్నే మనం వెబ్ ప్రాపర్టీస్ అని కూడా అంటామండి దీంట్లో మనకు వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్ ఉంటాయి అంటే ఏవేవి ట్రాక్ చేయాలి అని వ్యూస్ ఆర్ రిపోర్టింగ్ వ్యూస్ అంటాం దీంట్లో మనం సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ అనేది సెట్ చేసుకుంటాము సో దట్ బేస్డ్ ఆన్ దీస్ రూల్స్ ఎలా ట్రాక్ చేయాలి ఒక ప్రాపర్టీని మీన్స్ ఒక వెబ్సైట్ ని ఒక మొబైల్ యాప్ ని కానీ ఈ రూల్స్ బేస్ చేసుకుని ట్రాక్ చేయాలి అని మనం గూగుల్ అనలిటిక్స్ కి చెప్తాం అర్థమైందా అండి ఓకే మ్యామ్ ఎస్ లెట్స్ గో అండ్ క్రియేట్ అన్ అకౌంట్ ఫస్ట్ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుందాం ఇనిషియల్ గా ఫస్ట్ మన అకౌంట్ నేమ్ అనేది ఒకటి ఇవ్వాలండి ఐ విల్ గివ్ సమ్ అకౌంట్ నేమ్ యాజ్ టీజీ రెడీ సమ్ ఆర్ కో ఎక్స్ప్లోరర్ అలా ఓకే ఓకే ప్రతి అకౌంట్ కి కూడా ఒక నేమ్ ఇవ్వండి చూడండి అకౌంట్స్ కెన్ కంటైన్ మోర్ దాన్ 1 ట్రాకింగ్ ఐడి మీన్స్ ఒక అకౌంట్ లో మనం మల్టిపుల్ వెబ్సైట్స్ హ్యాండిల్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం ఇందాక సో ప్రతి వెబ్సైట్ కి కూడా ఒక యూనిక్ ట్రాకింగ్ అనే ఐడి అనేది అసైన్ చేయబడుతుంది ఓకే సో బేస్డ్ ఆన్ దట్ ఐడి వెబ్సైట్ అనేది ట్రాక్ అవుతూ ఉంటుంది ఓకే సో మోర్ దాన్ 1 ట్రాకింగ్ ఐడీస్ ఉండొచ్చు సో యూ ఎనేబుల్ ఆల్ దీస్ థింగ్స్ okay for more getting more Google Analytics data okay efficient analytics data click on next so మీరు ఏ ప్రాపర్టీని ఓకే ఏ ప్రాపర్టీని మెజర్ చేయాలనుకుంటున్నారు మీకు ఒక యాప్ ఉంటే యాప్ ని ట్రాక్ చేద్దాం అనుకుంటున్నారా బోత్ యాప్ అండ్ వెబ్సైటా లేకుంటే ఓన్లీ వెబ్సైటా ఓకే నేను ప్రస్తుతానికి ఓన్లీ వెబ్ చూస్ చేసుకుంటానండి ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఓకే మీ వెబ్సైట్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వండి వీళ్ళకి జస్ట్ నేమ్ ఇవ్వండి చాలు ఇక్కడ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇవ్వండి ఓకేనా ఆల్రెడీ మీకు ఇక్కడ హెచ్టిటిపి అని ఉందండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం హెచ్టిటిపిఎస్ అనేది నెక్స్ట్ నేను నా వెబ్సైట్ నేమ్ అనేది ఇస్తాను ఇక్కడ ఇచ్చే యూఆర్ఎల్ చాలా ఇంపార్టెంట్ ఈ యూఆర్ఎల్ ని ట్రాక్ చేస్తుంది మనం ప్రాపర్టీస్ అనేది డిఫైన్ చేసుకున్నాం చూడండి ప్రాపర్టీ సెటప్ కేటగిరీ మీ వెబ్సైట్ ఏ కేటగిరీకి రిలేటెడ్ ఒక కేటగిరీ చూస్ చేసుకోండి I'll choose some other okay ఇంకా time zone so I'll choose Indian time zone country and time zone select చేసుకోండి India okay time zone automatic గా సెట్ అయిపోయింది click on create సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేయండి ఓపిక ఉంటే ఇదంతా కూడా చదవండి రైట్ ఓకే క్లిక్ ఆన్ ఐ యాక్సెప్ట్ ఎస్ మన అకౌంట్ అనేది సెటప్ అయిపోయిందండి కొత్తగా గూగుల్ అనలిటిక్స్ ఒక యాప్ కూడా వచ్చిందండి ఈ యాప్ ని మనం మొబైల్లో వేసుకున్నామంటే మొబైల్ నుండే మన వెబ్సైట్ ట్రాఫిక్ ఎంత వస్తుంది ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు చూడండి ఒక ట్రాకింగ్ ఐడి ఓకే మన ట్రాకింగ్ ఐడి అండి మన వెబ్సైట్ కి వీళ్ళు అసైన్ చేసిన ట్రాకింగ్ ఐడి ఓకే ఇప్పుడు ఈ గ్లోబల్ సైట్ ట్యాగ్ అనేది మన వెబ్సైట్ లో ప్లేస్ చేయాలండి అప్పుడే మన వెబ్సైట్ ని గూగుల్ అనలిటిక్స్ అనేది ట్రాక్ చేయగలరు ఓకే కాపీ దిస్ కోడ్
Ctrl+C, మీ వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ ట్యాగ్ అనేది పేస్ట్ చేయండి. ఐ విల్ గో టు మై వెబ్సైట్. ఓకే, నేను నా వర్డ్ ప్రెస్ లోకి లాగిన్ అవుతాను. చూడండి ఇక్కడ పేస్ట్ చేయాలని కూడా చెప్తుంది. హెడ్ సెక్షన్ ఆఫ్ ఎవ్రీ పేజ్. ఓకే, సో నేను లాగిన్ చేస్తాను. నేను ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫుటర్స్ అనే ప్లగిన్ లో పేస్ట్ చేసేస్తానండి సింపుల్ గా. మనము ముందుగా చూస్తున్నాం, ఒకవేళ కోడ్ లో పేస్ట్ చేయాలంటే ఎలా పేస్ట్ చేయాలని నేను చెప్పుకున్నాను, రైట్? ఐడియా ఉంది కదా. సెట్టింగ్స్, ఇన్సర్ట్ అండ్ హెడర్స్ అండ్ ఫుటర్స్. ఓకే, నేను దీన్ని ఫూటర్ లో పేస్ట్ చేస్తానండి. ఇది నాకు అవసరం లేని కూడా ఐమ్ రిమూవింగ్ ఇట్. క్లిక్ ఆన్ సేవ్. Okay, I think it is saved. Let's go to Google Analytics. Okay, ఈ కోడ్ అనేది మనం పేస్ట్ చేసేసాము. లెట్స్ గో టు హోమ్. ఓకే, ఇది మన హోమ్ అండి. యాక్టివ్ యూజర్స్ ఎవరు లేరు ఇనిషియల్ గా. ఓకేనా, సో ఇక్కడ మనం వేరియస్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. నేను వేరే అకౌంట్ ఓపెన్ చేసి మీకు క్లియర్ గా చూపిస్తాను. ఆల్రెడీ నేను రన్ చేస్తున్న అకౌంట్ ఓపెన్ చేసి ఐ విల్ షో యూ. బిఫోర్ దట్ ఫస్ట్ నా వెబ్సైట్ లో నేను పేస్ట్ చేసిన ట్రాకింగ్ కోడ్ అనేది వర్క్ అవుతుందో లేదో చూద్దామండి. గో టు రియల్ టైమ్. ఓకే, ఈ ప్రతి ఆప్షన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఐ విల్ చెక్. చూడండి, 1 రైట్ నౌ యాక్టివ్ యూజర్స్ ఫ్రమ్ డెస్క్టాప్. ఓకే, యశ్వంత్ అండ్ సంధ్య మీరు కూడా goexplorer.xyz ఓపెన్ చేసి ఒకసారి కొంచెం టైం స్పెండ్ చేయండి, సో దట్ ఐ విల్ షో యూ సమ్ డేటా. ఓకే, చూడండి నేనే యాక్టివ్ యూజర్ కరెంట్ గా. సో మన ట్రాకింగ్ కోడ్ అనేది సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుందండి. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు ఇదంతా చెప్తుంది. నేను ఇనిషియల్ గా ఫస్ట్ పేజ్ లో ఉన్నాను. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్సో షోయింగ్ మీ దట్ థింగ్. సో లైక్ దిస్ ట్రాకింగ్ ఈస్ వర్కింగ్ అండి. సో చూడండి, ఇందాక హోమ్ పేజ్ కి నావిగేట్ అయ్యాను. సో ఇక్కడ హోమ్ పేజ్ అని చూపిస్తుంది. సో ట్రాకింగ్ కోడ్ ఈస్ వర్కింగ్ సక్సెస్ఫుల్. నౌ లెట్స్ గో టు అనదర్ అనలిటిక్స్ అకౌంట్. నేను ఆల్రెడీ రన్ చేసిన అనలిటిక్స్ అకౌంట్ కి వెళ్తాను, సో దట్ మీకు కొంచెం డేటా అనేది నేను చూపించగలుగుతాను. ఇది క్రంచ్ స్టోరీస్ ఒక గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ అండి. ఓకేనా, సో నాకు ఎంతమంది యూజర్స్ వస్తున్నారు, ఎన్ని సెషన్స్ జరుగుతున్నాయి, బౌన్స్ రేట్ ఏంటి, సెషన్ డ్యూరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ హోమ్ లో. ఈ టర్మ్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్లీ 1 యాక్టివ్ యూజర్స్ ఉన్నారండి. ఓకేనా, సో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఇవంతా కూడా మనం హోమ్ లో ఇనిషియల్ గా డేటా అంతా కూడా చూసుకోవచ్చు. సో లెట్స్ గో టు నెక్స్ట్ థింగ్. ఓకే, ఈ రియల్ టైమ్ అవన్నీ ఏంటో కూడా చూద్దాం. తర్వాత నేను హోమ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ పేజెస్ లో వాళ్ళు ఉన్నారు ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. లెట్స్ గో టు రియల్ టైమ్ వ్యూ. ఈ రియల్ టైమ్ అనే దాంట్లో కరెంట్ గా మన వెబ్సైట్ లో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, సో లైవ్ యూజర్ బిహేవియర్ అనేది మనం చూడొచ్చు ఇక్కడ. సో లెట్స్ గో రియల్ టైమ్. ఇక్కడ మనం మన వెబ్సైట్ లో కరెంట్ గా జరుగుతున్న యాక్టివిటీస్ అండ్ లైవ్ యూజర్ బిహేవియర్ అనేది మనం చూసుకోవచ్చు. సో ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. రైట్, ఇక్కడ మనం లైవ్ డేటా అనేది చూసుకోవచ్చు. ఇంకా రిపోర్ట్స్ అనేది కంటిన్యూస్ గా అప్డేట్ అవుతుంటాయండి. ఎవరైనా యూజర్స్ కరెంట్లీ మన వెబ్సైట్ లో ఉంటే ఇమ్మీడియట్ గా మనకు ఆ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇంకా కరెంట్లీ మన వెబ్సైట్ మీద ఎంత మంది పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఏ పేజెస్ లో ఉన్నారు. చూడండి, ఈ పేజెస్ లో కరెంట్లీ ఒక యూజర్ ఉన్నాడు ఫ్రమ్ డెస్క్టాప్. సో కరెంట్ గా మన వెబ్ పేజ్ మీద ఎంత మంది యూజర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ పేజెస్ లో ఉన్నారు, ఏ థింగ్స్ మీద వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఆర్ సమ్ బటన్స్ ఆర్ సమ్ ఈవెంట్స్, ఏ ఈవెంట్స్ తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇంకా ఏ లొకేషన్స్ నుంచి వాళ్ళు వచ్చారు. ఓకే, సి ఇట్ ఈస్ షోయింగ్ మీ లొకేషన్. హైదరాబాద్ నుండి ఒక యూజర్ ఉన్నారు. సో ఏ లొకేషన్స్ నుంచి వాళ్ళు వస్తున్నారు. ఇంకా we can also see traffic sources. ఏ ట్రాఫిక్ సోర్సెస్ మీన్స్ వాళ్ళు సోషల్ మీడియా నుంచి వస్తున్నారా, లేకుంటే డైరెక్ట్ గా URL క్లిక్ చేసి వచ్చారా. సో ఇవన్నీ కూడా మనం రియల్ టైమ్ నుండి తెలుసుకోవచ్చు అండి. లెట్స్ సీ ఇన్ డీటెయిల్.
ఓకే, ఇక్కడ లొకేషన్స్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో మనం ఇప్పుడు యూజర్స్ ఏ లొకేషన్స్ నుంచి వచ్చారో కూడా తెలుసుకోవచ్చు అండి. చూడండి, కంట్రీ ఇండియా నుండి వస్తున్నారు వీళ్ళు. సో ఇండియాలో హైదరాబాద్ నుండి ఒక యూజర్ ఉన్నారు. నెక్స్ట్, విచ్ ట్రాఫిక్ సోర్సెస్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్, మీన్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ సోర్సెస్ ఉంటాయండి మనకి. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఆల్సో. ఓకే, డైరెక్ట్ గా ఉన్నారండి. డైరెక్ట్ మీన్స్ డైరెక్ట్ గా యూఆర్ఎల్ క్లిక్ చేసి వస్తున్నారు వాళ్ళు. ఓకేనా, ఈ ట్రాఫిక్ సోర్సెస్ లో చాలా టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ సోర్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ఒకటి, సోషల్ ఒకటి, ఇంకా విల్ ఆల్సో హ్యావ్ ఆర్గానిక్ సెర్చ్, విల్ బి హ్యావింగ్ రెఫరల్, విల్ బి హ్యావింగ్ అదర్. ఓకే, ఇవన్నీ కూడా వేరియస్ ట్రాఫిక్ సోర్సెస్, మీన్స్ ఎక్కడ నుండి పీపుల్ మన వెబ్సైట్ కి వస్తున్నారు. డైరెక్ట్ మీన్స్ డైరెక్ట్ గా వాళ్ళు మన యూఆర్ఎల్ మీద క్లిక్ చేసి, మీన్స్ డైరెక్ట్ వాళ్ళు మన వెబ్సైట్ బాగా ఫెమిలియర్ వాళ్ళకి డైరెక్ట్ యూఆర్ఎల్ టైప్ చేసి వాళ్ళు మన వెబ్సైట్ కి వచ్చినట్లు లెక్క. సోషల్ మీన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వస్తున్నట్లు లెక్క, లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్. ఓకే, ఇవన్నీ కూడా వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆర్గానిక్ సెర్చ్, మీన్స్ త్రూ ఎస్సీఓ వస్తున్నారు వాళ్ళు. ఎవరైనా సరే ఏదైనా టాపిక్ కోసం గూగుల్లో సర్చ్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ ఆ సర్చ్ రిజల్ట్స్ నా వెబ్సైట్ డిస్ప్లే ఉంటే ఆ రిజల్ట్ మీద క్లిక్ చేసి వాళ్ళు నా వెబ్సైట్ కి వస్తే అప్పుడు వాళ్ళు ఎస్సీఓ రిజల్ట్స్ నుంచి నా వెబ్సైట్ కి వస్తున్నట్టు నేను కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ రెఫరల్ మీన్స్ బ్యాక్ లింక్స్ ఎవరైనా వెబ్సైట్స్ మన వెబ్సైట్ కి తెచ్చుండొచ్చు. అప్పుడు ఓకే, వాళ్ళ వెబ్సైట్స్ నుంచి మన వెబ్సైట్ కి వాళ్ళు ట్రాఫిక్ అనేది నావిగేట్ అవుతూ ఉండొచ్చు. సో ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్ మన వెబ్సైట్ కి వస్తే ఓకే, దాన్ని మనం రెఫరల్ ట్రాఫిక్ అంటాం. అదర్ ట్రాఫిక్ మీన్స్ సచ్ యాజ్ ఈమెయిల్, జీమెయిల్, ఇలాంటివన్నీ కూడా సమ్ అదర్ ట్రాఫిక్. ఓకే, మైన్యూట్ ట్రాఫిక్ అంతా కూడా ఓకే ఈ అదర్ కిందకి వెళ్ళిపోతుందండి. రైట్, సో దీస్ ఆర్ వేరియస్ ట్రాఫిక్ సోర్సెస్. సో మనకు ఎందుకండి ఇవన్నీ మనం ట్రాక్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి? ఏంటి మనకి యూస్ ఇవన్నీ ట్రాక్ చేయడం వల్ల? రీటార్గెటింగ్ చేయడానికి ఈజీ ఉంది. ఎస్, ఐ విల్ సే దట్. ఇప్పుడు మనం వేరియస్ ప్లాట్ఫామ్స్ లోకి మనం ఇప్పుడు ఎస్ఈఓ పర్ఫామ్ చేస్తున్నాము, గూగుల్ యాడ్స్ చేస్తున్నాము, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మన బిజినెస్ కోసం ప్రమోట్ చేస్తున్నాము. సో ఏ మీడియం నుంచి మీన్స్ ఏ సోర్స్ నుంచి నాకు ఎక్కువ ట్రాఫిక్ వస్తుందో తెలిస్తే రేపు నేను దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటా. అలాగే ఏ సోర్సెస్ నుంచి తక్కువ ట్రాఫిక్ వస్తుందో నాకు తెలిసింది అనుకోండి, అక్కడ ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ లో నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, నేను ఎక్కడ బ్యాక్లాగ్ అవుతున్నాను. సో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ కంటెంట్. ఓకే, కంటెంట్ కి వెళ్దాము. సో ఏ కంటెంట్ వాళ్ళు చూస్తున్నారు, మీన్స్ ఏ పేజెస్ వాళ్ళు చూస్తున్నారు నా వెబ్సైట్ మీద లో ఉండే విజిటర్స్, ఇది కూడా నాకు చూపిస్తుంది. ఇంకా కొంతమంది హోమ్ పేజ్ లో ఉన్నారు, కొంతమంది ఇక్కడ సమ్ పేజ్ గూగుల్ పిక్సెల్ 4L లాంచ్డ్ అనేది ఆర్టికల్ చదువుతున్నారు. నెక్స్ట్ థింగ్ ఈవెంట్స్ మీన్స్ ఎనీ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తున్నారా, లైక్ బటన్ క్లిక్ కానివ్వండి అట్లాంటివి. ప్రస్తుతానికి అయితే నో ఈవెంట్ యాక్షన్ ఈస్ బీయింగ్ పర్ఫార్మ్. నెక్స్ట్ కన్వర్షన్స్ మీన్స్ వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారా, ఏమైనా పర్చేస్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా కన్వర్షన్స్ కిందకి వస్తాయండి. ఓకేనా, ఎన్ని పర్చేసెస్ కానివ్వండి, ఫార్మ్ ఫిల్లింగ్ అప్, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూస్తున్నాం. అవన్నీ ఏమైనా జరుగుతున్నా కూడా ఇట్ విల్ షో మీ. నెక్స్ట్ థింగ్ ఈస్ ఆడియన్స్. ఓకే, ఆడియన్స్ అనేది ఒకటి ఉందండి, క్లిక్ ఆన్ దిస్. ఈ ఆడియన్స్ లో మనము మన విజిటర్స్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ని తెలుసుకోవచ్చు అండి. ఓకే, ఐ రైట్ దిస్ థింగ్. Audience, we can know about the characteristics of our visitors. Okay, means వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు, ఓకే ఏ జెండర్ వాళ్ళు, ఏ లొకేషన్స్ నుంచి వస్తున్నారు, ఓకే వాళ్ళు ఏ డివైజెస్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు మన ఆడియన్స్ క్యారెక్టరిస్టిక్. ఓకే, మనము సో బేస్డ్ ఆన్ దట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మనల్ని ఎక్కువ మన పేజ్ ఎక్కువ విజిట్ చేస్తున్నారు, అలా మనం డిఫరెన్షియేట్ చేసుకొని అనలైజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఐ గో ఫర్ ఓవర్ వ్యూ. ఓకే, చూడండి యూజర్స్ ఎంతమంది ఉన్నారు, న్యూ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, సెషన్స్, పేజ్ వ్యూస్, బౌన్స్ రేట్, యావరేజ్ సెషన్ డ్యూరేషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి.
సో వేరే ఏ కంట్రీస్ నుంచి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఏ సిస్టమ్స్ వాడుతున్నారు, బ్రౌజర్ ఏంటి. ఓకే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ యూ కెన్ సీ వాళ్ళు ఈ పర్టికులర్ బ్రౌజర్స్ నుంచి వచ్చారు. వాళ్ళ సర్వీస్ ప్రొవైడర్స్, నెట్ ప్రొవైడర్స్ ఏవో కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్, వాళ్ళు ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతున్నారు. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్. స్క్రీన్ రిజల్యూషన్, ఓకే, వాళ్ళు ఏ స్క్రీన్ రిజల్యూషన్ తో చూస్తున్నారు. సో ఇలాంటి వేరియస్ థింగ్స్ అనేది మనం తెలుసుకోవచ్చు. చూడండి ఇక్కడ సెషన్స్ అని ఉన్నాయి. సెషన్ అంటే ఏంటి? ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. వన్ సెషన్ మీన్స్ ఓకే యూజర్ యాక్టివిటీ ఆన్ అవర్ సైట్. ఓకే, ఒక యూజర్ మన వెబ్సైట్ లో 30 minutes ఉంటే దాన్ని ఒక సెషన్ అంటామండి. ఓకే, వన్ సెషన్ ఈక్వల్ టు 30 minutes ఆఫ్ యూజర్ యాక్టివిటీ ఆన్ అవర్ సైట్. ఓకే, నెక్స్ట్ ఒక యూజర్ అనేవాడు మల్టిపుల్ సెషన్స్ చేయగలుగుతారండి. మీన్స్ ఒక యూజర్ 30 minutes ఉండాలని రూల్ లేదు కదా. ఆమె కరెక్ట్, హీ మే స్పెండ్ 1 hour ఆల్సో. ఆమె కరెక్ట్. ఎస్ మ్యామ్. ఎస్. సో ఇలా దీన్ని మనం సెషన్ అంటాం. సో యావరేజ్ సెషన్ డ్యూరేషన్ ఎంత ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. మీన్స్ యావరేజ్ చేస్తుందండి ఎంతమంది యూజర్స్ ఉన్నారో బై 3 యూజర్స్ అంటే 3 యూజర్స్ సెషన్స్ బై 3. సో యావరేజ్ 1 minute 6 seconds అలా డ్యూరేషన్. సో 2687 సెషన్స్ అనేది జరిగాయి. ఇంకా ఇక్కడ న్యూ విజిటర్, రిటర్నింగ్ విజిటర్ అనేది ఉన్నాయి. చూడండి ఈ బ్లూ లో ఉండేదంతా కూడా న్యూ విజిటర్స్. మీన్స్ 2227 న్యూ విజిటర్స్ వచ్చారు. రిటర్నింగ్ విజిటర్స్ పర్సంటేజ్ 8.9. మీన్స్ ఇక్కడ 218 యూజర్స్ ఉన్నారు. రిటర్నింగ్ విజిటర్ అంటే ఓకే మన ఓల్డ్ విజిటర్స్ ని మనం రిటర్నింగ్ విజిటర్స్ అంటామండి. కొత్తగా మన వెబ్సైట్ కి వచ్చే వాళ్ళని న్యూ విజిటర్స్ అంటాం. ఎలా కనుక్కుంటాం వీళ్ళు మన ఓల్డ్ విజిటర్స్ అని? వాళ్ళ ఐపీ అడ్రసెస్ కానీ అవన్నీ కూడా ముందుగా మనకు ట్రాక్ అయి ఉంటాయి. సో మనం ఓల్డ్ విజిటర్స్ అంటాం. సో ఈ ఓల్డ్ విజిటర్ పర్సంటేజ్ కూడా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎగ్జిస్టింగ్ యూజర్స్ ని రిటైన్ చేసుకుంటూ కొత్త యూజర్స్ ని కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మన వెబ్సైట్ ట్రాఫిక్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఓకే, ఎగ్జిస్టింగ్ యూజర్స్ ని వెళ్ళిపోయేలాగా వాళ్ళని వదులుకోకండి. రైట్. సో దిస్ ఈస్ అబౌట్ పర్టికులర్ సెషన్. ఓకే, అండ్ రిటర్నింగ్ విజిటర్ అండ్ న్యూ విజిటర్. ఓకే, బౌన్స్ రేట్. బౌన్స్ రేట్ అంటే ఏంటి? ఓకే, యూజువల్ గా మనము 2 types ఆఫ్ థింగ్స్ చూస్తామండి. బౌన్స్ రేట్ అండ్ ఎగ్జిట్ రేట్. ఓకే, అండ్ ఎగ్జిట్ రేట్. ఓకే, బౌన్స్ రేట్ మీన్స్ ఎంతమంది విజిటర్స్ నా పేజ్ కి వచ్చారు అండ్ వాళ్ళు వెంటనే రిటర్న్ అయిపోయి ఉంటారు నా పేజ్ నుండి. మీన్స్ నా వెంటనే నా పేజ్ నుండి ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. ఓకే, ఓన్లీ 1 page మాత్రం విజిట్ చేస్తారు, తర్వాత వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. వాళ్ళని మనం బౌన్స్ రేట్ అంటాం. ఓకేనా, పర్సెంటేజ్ ఆఫ్ విజిటర్స్ హూ కేమ్ టు మై సైట్ అండ్ లెఫ్ట్ వితౌట్ కంటిన్యూయింగ్ టు వ్యూ అదర్ పేజెస్. ఓకే, ఓన్లీ ఫస్ట్ పేజ్ ఒకటి విజిట్ చేస్తారండి. సో వీళ్ళు ఓన్లీ హోమ్ పేజ్ ఒకటి విజిట్ చేస్తారు, నెక్స్ట్ వెంటనే వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు మన వెబ్సైట్ నుండి. సో అలాంటప్పుడు అర్థం ఏంటండి? ఫర్దర్ పేజ్ కి వాళ్ళు కంటిన్యూ అవ్వకుండా ఎలాంటి ఇంటరాక్షన్స్ చేయకుండా నా వెబ్సైట్ లో వెళ్ళిపోతున్నారు వెంటనే వచ్చిన వెంటనే అంటే ఎక్స్పీరియన్స్ బాగలేదు. ఎస్, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగలేదు. మీన్స్ వాళ్ళు కంటెంట్ బాగాలేకపోవడం కానివ్వండి, మన లుక్ అండ్ ఫీల్ బాగాలేకపోవడం, క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయలేకపోవడం, రిలవెంట్ కంటెంట్ లేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల ఈ బౌన్స్ రేట్ అనేది హ్యాపెన్ అవుతుంది. సో ఈ బౌన్స్ రేట్ అనేది మాక్సిమం తక్కువగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఈ బౌన్స్ రేట్ హ్యాస్ వన్ ఫార్ములా. టోటల్ నెంబర్ ఆఫ్ పేజ్ విజిట్స్ by total visits to the page. Means టోటల్ గా ఎంతమంది మన పేజ్ కి వచ్చారు, ఎంతమంది ఫస్ట్ పేజ్ లోనే ఓకే వెళ్ళిపోయారు. టోటల్ నెంబర్ ఆఫ్ 1 page విజిట్స్. మీన్స్ ఒక పేజే విజిట్ చేస్తుంటారు అన్నమాట. ఓకేనా, వస్తారు ఫస్ట్ పేజ్ మాత్రమే విజిట్ చేసి వెంటనే క్లోజ్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ 1 page విజిట్స్ బై టోటల్ విజిట్స్ టు ది పేజ్. టోటల్ ఎన్ని పేజ్ విజిట్స్ వస్తుంది దాంట్లో 1 page మాత్రమే విజిట్ చేసిన వాళ్ళు ఎంతమంది, దీన్ని మనం బౌన్స్ రేట్ అంటాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎగ్జిట్ రేట్. ఓకే, ఈ ఎగ్జిట్ రేట్ అనేది ఏంటంటే మన పేజ్ కి చాలా మంది విజిటర్స్ వస్తారండి. వాళ్ళు 1 page చూడొచ్చు, 2 page చూడొచ్చు, 3 page చూడొచ్చు, ఎట్ లాస్ట్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సిందే మన పేజ్ నుంచి. అవునా,
After some time they have to exit from our page, right? Am I correct? Yes, ma'am. Yes. So దీన్ని మనం ఎగ్జిట్ రేట్ అంటాం. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే టోటల్ ఎగ్జిట్స్ ఫ్రమ్ పేజ్ బై టోటల్ విజిట్స్ టు పేజ్. ఓకే, టోటల్ ఎన్ని పేజ్ విజిట్స్ వచ్చాయి, టోటల్ ఎంత మంది మన పేజ్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. ఓకే, ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఆల్ బౌన్సెస్ ఆర్ ఎగ్జిట్స్ మీన్స్ అన్ని బౌన్సెస్ కూడా ఎగ్జిట్సే, కానీ అన్ని ఎగ్జిట్స్ బౌన్సెస్ కాదు. బికాస్ ఎగ్జిట్ రేట్ అనేది ఎప్పుడు చెప్తామంటే మనము, ఓకే, వాళ్ళు 1 పేజ్ విజిట్ చేసి వెళ్ళిపోయిన అది ఎగ్జిట్ రేటే, 2 పేజెస్ విజిట్ చేసి వెళ్ళిపోయిన ఎగ్జిట్ రేటే, 10 పేజెస్ విజిట్ చేసి వెళ్ళిపోయిన అది ఎగ్జిట్ రేటే. బౌన్స్ రేట్ అంటే ఓన్లీ 1 పేజ్ విజిట్ చేసి వెళ్ళిపోతే దాన్ని మనం బౌన్స్ రేట్ అంటాం. ఆమె క్లియర్? Yes, ma'am. Yes. So I'll give you an example and you have to say me. Okay. For example, consider it is Monday. Okay, Monday రోజు నాకు కొంతమంది ఒక విజిటర్ వచ్చాడు. Okay, he is a new visitor. So he went to my home page. నెక్స్ట్ అతను వెంటనే ఎగ్జిట్ అయిపోయాడు. అప్పుడు ఇది ఏమవుతుందండి, బౌన్స్ రేట్ అవుతుందా ఎగ్జిట్ రేట్ అవుతుందా? Bounce rate also. Yes, it will become bounce rate and also exit rate. Why? Because అన్ని బౌన్సెస్ కూడా ఎగ్జిట్. అతను ఒక పేజ్ చూసి వెళ్ళిపోయినా అది ఎగ్జిట్ రేట్ అవుతుంది, 2 పేజెస్ చూసి వెళ్ళిపోయినా కూడా అది ఎగ్జిట్ రేట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ట్యూస్డే రోజు అగైన్ ఐ గాట్ అనదర్ న్యూ విజిటర్ and now he went to my home page. Next he went to my product page. Okay, and next he went to thank you page also. Now at last ఇతను ఎగ్జిట్ అయ్యాడు. ఎన్ని పేజెస్ కి వెళ్ళి at last ఎగ్జిట్ అవ్వాల్సిందే కదా. So what kind of thing is this? Bounce rate. Yes, please. Total. It is exit rate. Okay, అర్థమవుతుందా? సో ఓన్లీ 1 పేజ్ విజిట్ చేసి వెళ్ళిపోతే అది బౌన్స్ రేట్ అంటామండి. ఓకే, ఎగ్జిట్ రేట్ మీన్స్ ఓకే ఎన్ని పేజెస్ విజిట్ చేసి వెళ్ళిపోయినా కూడా అది ఎగ్జిట్ రేట్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్? Okay, ma'am. Okay, again Wednesday some other visitor came. He went to my home page, next he went to about us page, and next he exited. Now ఏమవుతుందండి ఇది? Exit rate out. Yes, it will become exit rate. అతను ఓన్లీ 1 పేజ్ విజిట్ చేసి వెళ్ళిపోతేనే అది బౌన్స్ రేట్ అవుతుంది. అన్ని బౌన్స్ రేట్ కూడా ఎగ్జిట్స్ అని కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి అది బౌన్స్ రేట్ అండ్ ఎగ్జిట్ రేట్ అని అంటారు. రైట్, కెన్ ఐ మూవ్ టు ఫర్దర్ టాపిక్? Okay, ma'am. Yes. What are the reasons for this bounce rate? Okay, ఈ బౌన్స్ రేట్ యొక్క రీజన్స్ ఏంటి, ఎందుకు పీపుల్ వెళ్ళిపోతారు? కాసెస్ ఆర్ డిలే ఇన్ పేజ్ లోడింగ్. ఓకే, మీన్స్ అతను మన వెబ్సైట్ కి వచ్చారు, మన పేజ్ లోడ్ అవుతూనే ఉంది. సో విల్ నాట్ వెయిట్ ఫర్ దట్ మచ్ టైం, రైట్? ఓకే, అతను ఎక్కువ సేపు వెయిట్ చేయడానికి ఇష్టపడ్డాడు, అప్పుడు అతను మన పేజ్ వదిలి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇఫ్ యూ ఫైండ్ ఇర్రిలవెంట్ కంటెంట్, ఓకే, విజిటర్స్ కి ఇర్రిలవెంట్ కంటెంట్ చూపించిన, ఓకే, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ థింగ్ ఈ సెండింగ్ పీపుల్ టు రాంగ్ ల్యాండింగ్ పేజెస్. ఓకే, మీన్స్ అతనికి మనము డిజిటల్ మార్కెటింగ్ అని టైటిల్ చూపించి క్లిక్ చేయగానే మన వెబ్సైట్ ఓపెన్ చేసుకునే డేటా సైన్స్ పేజ్ కనిపించింది అనుకోండి, ఈజ్ ఇట్ కరెక్ట్? No, ma'am. సో ఇలా రాంగ్ ల్యాండింగ్ పేజెస్ ఉండడం వల్ల కూడా వెళ్ళిపోతారు. ఇంకా పూర్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, ప్రాపర్ గా ఫీల్ అవ్వకపోయినా అతను మీన్స్ ఏంటి అంత మిస్టేక్స్ ఉన్నాయని అనిపించినా కూడా దే విల్ మూవ్ బ్యాక్. ఇంకా మెయిన్ థింగ్ ఈస్ లో క్వాలిటీ కంటెంట్. ఓకే, కంటెంట్ సరిగా లేదు, సరిగా రాయలేదు, సో ప్రాపర్ కంటెంట్ లేదు. ఇంకా కంటెంట్ ఈస్ హార్డ్ టు రీడ్, అంటే హార్డ్ టు రీడ్ ఆర్ అండర్స్టాండ్ అవ్వట్లేదు మనం రాసిన కంటెంట్. సో at that times also they will move away. And next thing is look and feel of landing page. మన landing page యొక్క లుక్ అండ్ ఫీల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీన్స్ చూడడానికి బాగుండాలి.
అప్పుడే విజిటర్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఓకే, నో క్లియర్ నావిగేషన్, మీన్స్ అంత కన్ఫ్యూజన్ గా ఉంది అతనికి. అబౌట్ డెస్క్ పేజ్ కి వెళ్ళాలంటే ఎక్కడ క్లిక్ చేయాలో అతనికి అర్థం అవ్వట్లేదు. ప్రాపర్ ఏదైనా ఆర్టికల్ చదవాలి అంటే అతనికి ఎక్కడ క్లిక్ చేయాలో అర్థం కావట్లేదు. సో అలా ప్రాపర్ నావిగేషన్స్ లేకపోయినా కూడా, ప్రాపర్ సర్చింగ్ థింగ్స్ లేకపోయినా, ఓకే, ఎక్కడ సర్చ్ చేసుకోవాలో అతనికి అర్థం కావట్లేదు. ఓకే, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే తను డీప్ గా సర్చ్ చేసి మొత్తం అన్ని స్క్రోల్ చేసి చూసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా దే విల్ మూవ్ అవే ఫ్రమ్ అవర్ వెబ్సైట్. సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా లేకుండా చూసుకోండి. బౌన్స్ రేట్ అనేది తక్కువ ఉంటాయి, ఎంత తక్కువ ఉంటే అంత అడ్వాంటేజ్. రైట్, లెట్స్ మూవ్ బ్యాక్ టు గూగుల్ అనలిటిక్స్. రైట్, చూడండి, యాక్టివ్ యూజర్స్. యాక్టివ్ యూజర్స్ అంటే ఎవరు? ఓకే, మన పాస్ట్ 5 minutes లో, ఓకే, యూజర్స్ విత్ ఇన్ లాస్ట్ 5 minutes ని మనము యాక్టివ్ యూజర్స్ అంటారండి. ఓకే, పాస్ట్ 5 minutes లో మన పేజ్ మీద ఎంతమంది యూజర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం యాక్టివ్ యూజర్స్ అంటాం. చూడండి, 1 day యాక్టివ్ యూజర్స్, 7 days లో ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు, అట్లే అలా టోటల్ 28 days, 14 days, ఇలా వేరియస్ అనలిటిక్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, రైట్, నెక్స్ట్ థింగ్ ఈస్ లైఫ్ టైం వాల్యూ. దీన్ని మనం ఎల్టీవి అని కూడా అనొచ్చండి షార్ట్ కట్ లో. ఓకే, యావరేజ్ రెవెన్యూ ఎస్టిమేట్ మనం తెలుసుకోవచ్చు దీని నుండి. ఓకే, ఒక యూజర్ అతని లైఫ్ టైమ్ లో ఎంత యావరేజ్ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాడు అనేది మనం తెలుసుకోవచ్చు. యూజువల్ గా ఇవి ఈ కామర్స్ సైడ్ కి బాగా హెల్ప్ అవుతుందండి. ఎవరైనా ప్రోడక్ట్ సేల్ చేస్తుంటే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇది. ఓకే, ఐ విల్ explain this. Lifetime value, LTV. Okay, the average revenue a customer can generate or a customer will generate. Okay, ఇది ఒక ఎస్టిమేట్ మాత్రమేనండి. throughout their lifespan. ఓకే, సో మొత్తం అతని లైఫ్ స్పాన్ లో అతను ఎంత రెవెన్యూ అనేది మనకు జనరేట్ చేయగలుగుతాడు, మీన్స్ అతని వల్ల మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది టోటల్ అతని లైఫ్ లో. సో అలాంటి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, చూడండి, అతను ఏ సైట్స్ నుంచి వస్తున్నాడో మనకు తెలుస్తుంది, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, రెవెన్యూ పర్ లైఫ్ టైం. ఓకే, లైఫ్ టైం వాల్యూ ఎంత జనరేట్ అవ్వచ్చు అని చెప్తుంది. అది ఈ కామర్స్ సైట్ కాదండి, సో రెవెన్యూ ఎంత జనరేట్ కావచ్చు అని చెప్పట్లేదు. ఓకే, రైట్, ఈ ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళకి అలాంటి వాళ్ళకి రెవెన్యూ అనేది అప్రాక్సిమేట్ గా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళ దాంట్లో కన్వర్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి. నెక్స్ట్, కోహార్ట్ అనాలిసిస్. ఓకే, ఈ కోహార్ట్ అనాలిసిస్ అనేది ఒక టూల్ అండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ యూజర్ ఎంగేజ్మెంట్. ఓకే, యూజర్ ఎంత ఎంగేజ్ అవుతున్నాడు మన పోస్ట్ అని తెలుసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకా మనము యూజర్ ఎంగేజ్మెంట్ అనేది డ్యూరింగ్ టైం, ఓకే, బెటర్ అవుతుందా ఇంకా లేకపోతే తగ్గిపోతుందా, ఓవర్ టైమ్ లో ఎంత ఉంది. ఓకే, ఇదంతా ఎందుకు తెలుసుకోవాలండి, యూజర్స్ ని మనం రీటైన్ చేసుకోవడానికి తెలుసుకోవాలి. ఓకేనా, మన కంటెంట్ బాగుంది అనుకోండి వాళ్ళు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ వెళ్తుంటారు, మన కంటెంట్ బాగలేదు అనుకోండి వాళ్ళు ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో యూజర్స్ ని రీటైన్ చేసుకోవడం కోసము, ఓకే, యూజర్స్ ఏ కంటెంట్ తో బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇంకా వాళ్ళు పర్టికులర్ వీక్ లో ఫస్ట్ డే ఇంటరాక్ట్ అయితే సెకండ్ డే ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఇలా తెలుసుకోవడానికి ఈ కోహార్ట్ అనాలిసిస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది యూజర్ ఎంగేజ్మెంట్ ని తెలుసుకోవడానికి పనికొస్తుంది. చూడండి, యూజర్ రిటెన్షన్ అని చెప్తుంది, మీన్స్ ఎంత సేపు వాళ్ళు మన పేజ్ లో ఉంటున్నారు. డే 1 ఇంత ఉందండి, డే 2 ఇంత ఉంది. సో చూడండి, 7.69 ఉంది ఫస్ట్ డే, సో ఇది డిక్రీజ్ అయింది సెకండ్ డే. సో మన కంటెంట్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి, ప్రతి డే కి మనకి ఇది చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఐ విల్ రైట్ దిస్ ఆల్సో, ప్లీజ్ నోట్ ఆల్ దీస్ థింగ్స్. కోహార్ట్ అనాలిసిస్ means it is a tool to measure user engagement over time. ఓకే, ఈ యూజర్ ఎంగేజ్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతూ వెళ్తుందా, డిక్రీజ్ అవుతూ వెళ్తుందా, ఓకే, బెటర్ అవుతూ వెళ్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి కోహార్ట్ అనాలిసిస్ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. ప్రతి డే కి మనకు చూపిస్తుందండి, చూడండి ఎంతమంది యూజర్స్ వచ్చారు,
ఓకే, డే 1 ఎంత ఉంది, డే 2 ఎంత ఉంది. సో మన ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అనేది మనకు చూపిస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ ఆడియన్సెస్. మనకు తెలిసిందే ఓకే, ఎవరెవరు ఆడియన్స్ ఉన్నారు, ఎంతమంది ఓకే న్యూ యూజర్స్ ఉన్నారు, ఎన్ని సెషన్స్ జరుగుతున్నాయి, బౌన్స్ రేట్ ఏంటి, యావరేజ్ సెషన్ డ్యూరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ గోల్ అంటే ఏంటో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. ఓకే, ఒక పర్టికులర్ కన్వర్షన్ ఏదైనా జరిగింది అనుకుంటే మనం అది ఒక గోల్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, అండర్స్టూడ్? Yes, ma'am. ఓకే, నెక్స్ట్ ఈస్ యూజర్ ఎక్స్ప్లోరర్. యూజర్ ఎక్స్ప్లోరర్ మీన్స్ ఇది ఒక రిపోర్ట్ అండి, వేర్ వి కెన్ సి ఇండివిజువల్ యూజర్ బిహేవియర్. ఓకే, ఒక్కొక్క యూజర్ బిహేవియర్ ఎలా ఉందని తెలుసుకోవచ్చు. మనం ఇంతవరకు ఎలా చూసాము, ఇంతమంది యూజర్స్ ఈ ఏరియాస్ నుంచి వస్తున్నారు, ఇంతమంది యూజర్స్ ఈ ప్లేసెస్ నుంచి వస్తున్నారు, ఓకే ఇంతమంది యూజర్స్ కి ఇంత బౌన్స్ రేట్ ఉంది, అలా గ్రూప్ గా చూసాం మనం. సో ఇండివిజువల్ యూజర్ బిహేవియర్ తెలుసుకోవాలంటే మనం ఈ యూజర్ ఎక్స్ప్లోరర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, చూడండి ప్రతి ఇండివిజువల్ యూజర్ కి ఒక యునిక్ ఐడి అనేది ఇవ్వబడింది, దాన్నే మనం క్లయింట్ ఐడి అంటాము. వాళ్ళు ఎన్ని సెషన్స్ చేశారు మీన్స్ ఎన్ని 30 మినిట్స్ స్పెండ్ చేశారు, 23x30. సో 23x30 మినిట్స్ వాళ్ళు స్పెండ్ చేశారు, 23 సెషన్స్. యావరేజ్ సెషన్ డ్యూరేషన్ ఎలా ఉంది, ఓకే బౌన్స్ రేట్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సి ఐ హ్యావ్ నో బౌన్స్ రేట్. అయితే చూడండి ప్రతి యూజర్ కి ఒక ఇండివిజువల్ క్లయింట్ ఐడి అనేది ఇవ్వబడింది. సో యూజర్ ఎక్స్ప్లోరర్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు okay, it is a report where we can see individual user behavior. ఓకే, సో ప్రతి ఇండివిజువల్ యూజర్ కి కూడా ఒక క్లయింట్ ఐడి ఆర్ యూజర్ ఐడి అనేది అసైన్ చేయబడుతుంది. ఓకే, అతని సెషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఓకే ఎన్ని సెషన్స్ స్పెండ్ చేశాడు, ఇదంతా కూడా మనం యూజర్ ఎక్స్ప్లోరర్ లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈస్ ఓకే, ఇక్కడ ఇనిషియల్ గా ఓన్లీ 10 రోసే కనిపిస్తున్నాయండి. మీకు ఇంకా యూజర్ డేటా ఎక్కువ కావాలి అనుకుంటే ఓకే కెన్ షో 25 రోస్ ఆల్సో రైట్. ఓకే, సో 25 మెంబర్స్ యొక్క సెషన్ డీటెయిల్స్ కానీ యూజర్ డీటెయిల్స్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ ఇంక్రీజ్ దిస్ 50 అప్ టు సమ్ 5,000 రోస్ వరకు మనం చూపించుకోవచ్చు. 5,000 మెంబర్స్ కి ఎట్ టైం మనం చెక్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ థింగ్ ఈస్ డెమోగ్రఫీస్ మీన్స్ ఏజ్, జెండర్, ఏ ఏజ్ వాళ్ళు నా వెబ్సైట్ కి వస్తున్నారు, ఏ జెండర్ వాళ్ళు వస్తున్నారు. చూడండి ఫిమేల్ 72% ఉన్నారు, మేల్ 27% ఉన్నారు. లైక్ దిస్ గ్రాఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్ పై చార్ట్. లైక్ దిస్ యూ కెన్ సీ ఏజ్. ఇక చూడండి ఏ ఏజ్ వాళ్ళు వస్తున్నారు, 25 to 34 వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారండి. 18 to 24 ఏజ్ వాళ్ళు గ్రీన్ లో ఉండేదంతా, వైలెట్ లో ఉండేదంతా 35 to 44 ఏజ్, 45 to 54 ఏజ్ అండ్ 65 ప్లస్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు. సో లైక్ దిస్ మనము డేటా అంతా కూడా కనుక్కోవచ్చు. సో 25 to 34 ఏజ్ ఉండే వాళ్ళు ఎంతమంది యూజర్స్, 1153 యూజర్స్. సో న్యూ యూజర్స్ ఎంతమంది అందులో, వాళ్ళు ఎన్ని సెషన్స్ స్పెండ్ చేస్తున్నారు, బౌన్స్ రేట్ ఎలా ఉంది, ఓకే ఏ పేజెస్ వ్యూ చేస్తున్నారు, లైక్ దిస్. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇన్ డీటెయిల్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ జెండర్. మేలా ఫిమేలా, ఓన్లీ 2 జెండర్స్ ఉన్నాయి, మేల్ ఫిమేల్. ఓకే, వాళ్ళలో ఎంతమంది యూజర్స్ వస్తున్నారు, ఎన్ని సెషన్స్ చేస్తున్నారు, ఎంతమంది న్యూ యూజర్స్ ఉన్నారు, బౌన్స్ రేట్ ఎలా ఉంది, అగైన్ ఆల్ దీస్ థింగ్స్ వి నో. సో యావరేజ్ సెషన్ డ్యూరేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ గో టు ఇంట్రెస్ట్ మీన్స్ ఏంటండి ఇంట్రెస్ట్ మీన్స్ కస్టమర్ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయి, ఓకే ఏ థింగ్ మీద వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లైక్ దిస్ ఆల్సో యూ కెన్ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ గో టు జియో మీన్స్ వాళ్ళు ఏ లొకేషన్స్ నుంచి వస్తున్నారు, జియో లొకేషన్. ఓకే, చూడండి ఇదంతా కూడా వేరియస్ లొకేషన్స్ నుంచి వస్తున్న వాళ్ళు. ఓకే, ఏ లొకేషన్స్ ఆర్ ఏ లాంగ్వేజెస్, ఓకే ఏ లాంగ్వేజెస్ వాడుతున్న వాళ్ళు నా వెబ్సైట్ కి వస్తున్నారు. లైక్ దట్ బేస్డ్ ఆన్ లొకేషన్ ఆల్సో కెన్ సీ దెమ్. ఓకే, ఈ పర్టికులర్ కంట్రీస్ అన్నిటి నుండి కూడా నాకు ట్రాఫిక్ అనేది వస్తుంది. ఓకేనా, జస్ట్ 10 రోస్ ఇవి కావాలంటే మీరు అప్ టు 5,000 రోస్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేను ముందు చూపించాము. సో ఏ కంట్రీస్ నుంచి వస్తున్నారు, న్యూ యూజర్స్ ఎంతమంది, బౌన్స్ రేట్ ఎలా ఉంది, ఎన్ని సెషన్స్ స్పెండ్ చేస్తున్నారు, యావరేజ్ సెషన్ డ్యూరేషన్ ఎంత. ఓకే, యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. గోల్ మీన్స్
ఒక పర్టికులర్ కన్వర్షన్ అనేది కంప్లీట్ అయితే ఒక గోల్ గా కన్సిడర్ చేసుకుంటాం అండి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ హౌ టు సెటప్ ఎ గోల్ అవన్నీ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ బిహేవియర్, న్యూ యూజర్ వర్సెస్ రిటర్నింగ్. ఓకే, మీన్స్ న్యూ యూజర్స్ అంటే మంది, రిటర్నింగ్ విజిటర్స్ అంటే రిటర్నింగ్ విజిటర్స్ అంటే నా ఓల్డ్ విజిటర్స్ అండి. పాత విజిటర్స్ నా వెబ్సైట్ బాగా నచ్చింది, మళ్ళీ మళ్ళీ వచ్చి నా వెబ్సైట్ కి చూస్తున్నారు, నా వెబ్సైట్ ని యూజ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ నోన్ యాజ్ న్యూ విజిటర్ అండ్ రిటర్నింగ్ విజిటర్స్. వీళ్ళు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ సెషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ అండ్ రీసెన్సీ మీన్స్ ఎంత ఫ్రీక్వెంట్ గా వాళ్ళు వస్తున్నారు, ఎంత టైం గ్యాప్ తో వాళ్ళు వస్తున్నారు, ఓకే, ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తున్నారు అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, టోటల్ సెషన్స్, పేజ్ వ్యూస్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఎంగేజ్మెంట్, వాళ్ళు ఎలా ఎంగేజ్ అవుతున్నారు, ఓకే, మీన్స్ లైక్ చేస్తున్నారా, లైక్ దట్ వీ కెన్ సీ. ఏమైనా కమెంట్ చేస్తున్నారా, ఆర్ ఏమని చాలా బాగుంది మీ ఆర్టికల్ అని కింద కమెంట్ సెక్షన్ లో లీవ్ చేసి వెళ్తున్నారు రిప్లైస్, అలా యూ కెన్ సీ ఆల్ దీస్ ఎంగేజ్మెంట్ అవుతాయి. ఏమైనా బటన్స్ క్లిక్ చేస్తున్నారా, నా వెబ్సైట్ తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా ఎంగేజ్మెంట్ అండి. ఓకే, లైక్ దిస్ యూ కెన్ సీ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ టెక్నాలజీ మీన్స్ ఏ బ్రౌజర్ నుంచి వస్తున్నారు, ఏ ఓఎస్ నుంచి వస్తున్నారు. ఆండ్రాయిడ్, క్రోమ్, ఇవన్నీ కూడా వేరియస్ బ్రౌజర్స్, ఈ బ్రౌజర్స్ అన్నిటి నుంచి కూడా వస్తున్నారు. నెట్వర్క్ మీన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏంటి, వాళ్ళు డిస్ప్లే ఇస్తే డిస్ప్లే అవుతుందండి, ఇంకా చెక్ చేయలేదు. ఓకే, ఏ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి వస్తున్నారు, నెట్వర్క్ ప్రొవైడర్స్, లైక్ దట్. నెక్స్ట్ మొబైల్స్, వాళ్ళు ఏ మొబైల్స్ వాడుతున్నారు, ఓకే, ఏ మొబైల్ డివైసెస్ నుంచి వస్తున్నారు. సో మొబైల్, డెస్క్టాప్, టాబ్లెట్, ఇవి 3 వేరియస్ టైప్స్ ఆఫ్ డివైసెస్. ఈ డివైసెస్ నుంచి ఎంతమంది వస్తున్నారు, ఓకే, ఇంకా ఏ డివైసెస్ నుంచి ఎంతమంది వస్తున్నారు కూడా ఇండివిజువల్ గా చెక్ చేసుకోవచ్చు. చూడండి, యాపిల్, ఐఫోన్, రెడ్మీ, వన్ ప్లస్, ఓకే, ఇలా వేరియస్ డివైసెస్, ఏ డివైసెస్ నుంచి ఎంతమంది వస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఓకే, న్యూ యూజర్స్ ఎంతమంది, మళ్ళీ ఇవన్నీ కూడా వీ కెన్. నెక్స్ట్ క్రాస్ డివైస్, వాట్ ఈస్ దిస్ క్రాస్ డివైస్, ఓకే, ఐ విల్ షో దట్ ఆల్సో. చూడండి, ఇప్పుడు ఒక యూజర్ అనేవాడు, ఓకే, ఒక్క డివైస్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందా అండి? ఇప్పుడు సేమ్ యూజరు టాబ్లెట్ నుంచి నా వెబ్సైట్ కి రావచ్చు, డెస్క్ టాప్ నుంచి నా వెబ్సైట్ కి రావచ్చు, అలాగే మొబైల్ యూజ్ చేసి కూడా నా వెబ్సైట్ కి రావచ్చు. ఆమె కరెక్ట్? Yes, ma'am. ఎస్, అలా. ఓకే, సేమ్ విజిటర్ ఏ డివైసెస్ నుంచి వస్తున్నారు. సో యూ కెన్ ట్రాక్ సింగిల్ యూజర్ ఫ్రమ్ డిఫరెంట్ డివైసెస్. ఓకే, పర్టికులర్ యూజర్ డిఫరెంట్ డివైసెస్ నుంచి ఏ డివైసెస్ నుంచి వస్తున్నారు అని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. దీన్నే మనం క్రాస్ డివైస్ అంటాం. ఓకేనా, వీ హ్యావ్ టు సెటప్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో, రైట్. నెక్స్ట్ థింగ్ ఈస్ కస్టమ్. ఈ క్రాస్ డివైస్ ఇవన్నీ కూడా కొత్త ఫీచర్స్ అంటే నేను ఇప్పుడే సెటప్ చేశాను. ఓకే, యూ కెన్ సీ ఆల్ దోస్ థింగ్స్. కొంచెం టైం పడుతుంది డేటా అంతా మనకు రావాలి అంటే. ఓకే, ఇప్పుడే సెటప్ చేశాను కదండి, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో ఏ ఛానల్స్ నుంచి వస్తున్నారు వాళ్ళు, ఓకే, డిఫరెంట్ డివైసెస్ లో ఏ ఛానల్స్ నుంచి వస్తున్నారు, ఇవంతా కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్ ఈస్ కస్టమ్. మీన్స్ కస్టమ్ వేరియబుల్స్, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అని కొన్ని ఉంటాయి. మనమే ఓన్ గా రూల్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు, లేదంటే యూజర్ డిఫైన్డ్ థింగ్స్ సంథింగ్ ఉంటాయి. ఓకే, యూ కెన్ డిఫైన్ సంథింగ్స్. ఓకే, ఏ వేటి నుంచి కావాలి, మనకు సెషన్స్ కావాలనుకుంటున్నామా, బౌన్స్ రేట్ తెలుసుకోవాలనుకుంటున్నామా, ఓకే, యావరేజ్ సెషన్ డ్యూరేషన్ తెలుసుకోవాలనుకుంటున్నామా, ఇలా మనం కావాల్సిన రూల్స్ మనం సెట్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఓకే, ఏది ఎంత ఉంది అని. నెక్స్ట్ థింగ్ ఈస్ బెంచ్ మార్కింగ్. ఓకే, ఇక్కడ మన వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం చూసుకోవచ్చు అండి, బెంచ్ మార్కింగ్. ఓకే, సో డిఫరెంట్ ఛానల్స్ నుండి, ఓకే, ఈ డిఫరెంట్ ఛానల్స్ కానీ డిఫరెంట్ లొకేషన్స్ అండ్ డివైజెస్ లో మన వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది. యూ కెన్ సీ హౌ అవర్ వెబ్సైట్ ఇస్ పర్ఫార్మింగ్ అక్రాస్ డిఫరెంట్ ట్రాఫిక్ ఛానల్స్. ఓకే, మీన్స్ ట్రాఫిక్ ఛానల్స్ మీన్స్ అగైన్ సోషల్ కావచ్చు, డైరెక్ట్ కావచ్చు, రెఫరల్, ఆర్గానిక్ సెర్చ్. ఓకే, వేరియస్ ట్రాఫిక్ ఛానల్స్ లో మన వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ నోన్ యాజ్ బెంచ్ మార్కింగ్. It gives us some reports and it allows us to see how our website is performing across different channels, different traffic channels అని చెప్పొచ్చు. ఇంకా ఓకే, ఇంకా డిఫరెంట్ లొకేషన్స్ అండ్ డివైసెస్ లో కూడా ఎలా పర్ఫామ్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు.
ఓకే, గ్రీన్ లో ఉండేదంతా కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇంక్రీజ్ అయింది మీ రేట్ అనేది. ఇక్కడ రెడ్ లో ఉండేదంతా విజిటర్స్ డిక్రీజ్ అవుతున్నారా చెప్పుకోవచ్చు అండి. సోషల్ లో ఎలా ఉంటుంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డైరెక్ట్ గా వచ్చే విజిటర్స్ ఎలా ఉన్నారు, రెఫరల్, ఆర్గానిక్ సెర్చ్, అదర్ వేస్, డిస్ప్లే, ఈమెయిల్, అదర్ అడ్వర్టైజింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్, పెయిడ్ సెర్చ్. చూడండి అడ్వర్టైజింగ్ వల్ల మీకు ఎలా వస్తున్న ట్రాఫిక్ ఇదంతా కూడా తెలుసుకోవచ్చు. అసలు మేము అడ్వర్టైజింగ్ పర్ఫామ్ చేయట్లేదండి, ఆర్గానిక్ గానే మాకు ట్రాఫిక్ వస్తుంది, సో అంతా కూడా రెడ్ లో. ఓకే, డిస్ప్లే, అడ్వర్టైజింగ్ అంతా కూడా రైట్. లైక్ దిస్ యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. వేరియస్ లొకేషన్స్ లో ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇది కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే వేరియస్ డివైసెస్ లో మన వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుందని కూడా మనం రిపోర్ట్స్ తెలుసుకోవచ్చు. చూడండి వేరియస్ కంట్రీస్ లో. ఓకే, ఇండియాలో బాగా పర్ఫామ్ చేస్తుందండి. బేసిక్ గా మేము ఫస్ట్ .in ఉన్నాం, తర్వాత .com చేసాం. రైట్, రీసెంట్ గా వేరియస్ కంట్రీస్ నుంచి కూడా నాకు ట్రాఫిక్ వస్తున్నారు. ఓకే, ఆల్ దీస్ థింగ్స్. న్యూస్ సెషన్స్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. న్యూ యూజర్స్ లైక్ దిస్. వేరియస్ కంట్రీస్ లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, వేరియస్ డివైసెస్ అక్రాస్ వేరియస్ డివైసెస్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం కంపారిజన్ చేసుకోవచ్చు యూజింగ్ బెంచ్ మార్క్. రైట్, ఈ కస్టమ్ ఇందాక మనం చూసాము. కెన్ డిఫైన్ వాట్ టు ట్రాక్. ఓకే, మనమే ఏమేమి ట్రాక్ చేసుకోవాలని డిఫైన్ చేసి మనం చూసుకోవచ్చు ఆ రిజల్ట్స్. నెక్స్ట్ థింగ్ ఈస్ acquisition. ఓకే, let's go to acquisition. ఈ acquisition యూజ్ చేసుకొని ఓకే we can know how users are coming to our website or how users are getting to our website. ఎలా visitors మన వెబ్సైట్ కి వస్తున్నారు, ఓకే, త్రూ వాట్, ఓకే, ఎలా ఎక్కడి నుంచి వస్తున్నారు. ఓకే, మనం గూగుల్ యాడ్స్ నుంచి రావచ్చు. ఓకే, అలా ఏ దాని నుంచి వస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి నాకు ఎక్కువ మంది వస్తున్నారండి. త్రూ డైరెక్ట్ ఇంతమంది వస్తున్నారు, త్రూ SEO రిజల్ట్స్ ఇంతమంది వస్తున్నారు, త్రూ రెఫరల్ మీన్స్ వేరే వెబ్సైట్స్ నుంచి నా వెబ్సైట్స్ కి నావిగేట్ అయితే వాళ్ళు ఇంత పర్సెంటేజ్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా వీ కెన్ ఆల్సో నో అబౌట్ ఆల్ ట్రాఫిక్ ఛానల్స్. ఓకే, మనం ఇంకా ఈ అక్విజిషన్ లో గూగుల్ యాడ్స్ డేటా, సర్చ్ కన్సోల్ డేటా అవన్నీ కూడా తెలుసుకోవచ్చు అండి. ఓకే, సి ఛానల్స్, ఏ ఛానల్స్ నుంచి వస్తున్నారు, ట్రీ మ్యాప్స్. ఓకే, మీన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాప్ చూపిస్తుందండి మనకి. ఓకే, సి రెడ్ లో ఉండేదంతా సోషల్ మీడియా యూజర్స్, డైరెక్ట్ యూజర్స్ ఇంతమంది, ఆర్గానిక్ సెర్చ్ త్రూ ఇంతమంది వస్తున్నారు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ సోర్స్ ఆర్ మీడియం. ఓకే, చూడండి మీడియం ఏంటి, లైక్ దిస్. బింగ్ లో ఆర్గానిక్ సెర్చ్ లో వస్తున్నారు, facebook.com లో రెఫరల్ ద్వారా వస్తున్నారు, గూగుల్ లో ఆర్గానిక్ సెర్చ్. లైక్ దిస్ యూ కెన్ సీ మీడియం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా రెఫరల్స్ మీన్స్ అదర్ వెబ్సైట్స్ నుంచి కానీ ఎలా ఎంతమంది వస్తున్నారు. ఓకే, లైక్ దిస్ వీ కెన్ గెట్ ఆల్ ది డేటా. నెక్స్ట్ ఇందాక నేను చెప్పినట్టు మనం గూగుల్ యాడ్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి దీంతో. ఓకే, యూ కెన్ ఆల్సో కనెక్ట్ గూగుల్ యాడ్స్ విత్ అవర్ అకౌంట్. మేమేం గూగుల్ యాడ్స్ రన్ చేయట్లేదు, సో ఐ నాట్ బి గెటింగ్ ఎనీ ట్రాఫిక్. రైట్, వీ కెన్ ఆల్సో కనెక్ట్ గూగుల్ యాడ్స్, సర్చ్ కన్సోల్ డేటా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, వీ హ్యావ్ టు సెటప్ దిస్ థింగ్. రైట్, మీ విషయం. నెక్స్ట్ సోషల్. ఓకే, లైక్ దిస్ సోషల్ నెట్వర్క్ పేజెస్. ఏ సోషల్ నెట్వర్క్స్ నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఓకే, యూ కెన్ ఆల్సో సీ నెట్వర్క్ రిఫరల్స్. సో ఇలా వేరియస్ థింగ్స్ తెలుసుకోవచ్చు. దీని సోషల్ నుండి మనకి ఎన్ని కన్వర్షన్స్ జరిగినాయి, మీన్స్ మనకి ఎన్ని గోల్స్ కంప్లీట్ అయ్యాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా యూజర్స్ ఫ్లో అనేది ఒకటి చూడొచ్చండి. మీన్స్ ఎక్కడ నుండి పీపుల్ నా వెబ్సైట్ కి వచ్చారు, వాళ్ళు ఏ పేజెస్ విజిట్ చేస్తూ వెళ్ళారు. ఓకే, వాట్ పేజెస్ దే హ్యావ్ గాన్ త్రూ, హౌ దే కేమ్ టు మై వెబ్సైట్ అండ్ వాట్ పేజెస్ దే హ్యావ్ గాన్ త్రూ. ఆ మ్యాప్ అంతా కూడా చూడొచ్చు. చూడండి ఫేస్బుక్ నుండి ఇంతమంది వచ్చారు, నెక్స్ట్ నే హ్యావ్ గాన్ టు స్టార్టింగ్ పేజెస్. నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్ ఆగస్ట్ వెళ్ళారు, నెక్స్ట్ ప్రాణాయామ కొంతమంది వెళ్ళారు, 5 రోమన్. ఓకే, 5 రొమాంటిక్ టు యువర్ వీకెండ్ అండ్ ద క్రేజియస్ట్ సేల్ వెంట్ రాంగ్. సో ఇలా వేరియస్ పేజెస్ కి ఎలా వెళ్ళారు, సెకండ్ ఇంటరాక్షన్ ఏంటి, వాళ్ళ ఫస్ట్ ఇంటరాక్షన్ ఏంటి. సో ఇలా ఇన్స్టాగ్రామ్ నుండి వాళ్ళు వచ్చారు, సో ఎక్కడి నుండి వచ్చారు, ఏ పేజెస్ కి వాళ్ళు నావిగేట్ అయ్యారు, ఇదంతా కూడా మనం యూజర్స్ ఫ్లో లో తెలుసుకోవచ్చు. ఓకే, అండర్స్టూడ్. Yes, ma'am. ఎస్, క్యాంపెయిన్స్ అండి. మీన్స్ మీరు ఏమైనా యాడ్స్ రన్ చేస్తున్నా, క్యాంపెయిన్స్ ఎలా రన్ అవుతున్నాయి,
ఆ పర్టికులర్ కీవర్డ్ కి ఎంతమంది విజిటర్స్ వచ్చారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఆర్గానిక్ కీవర్డ్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవచ్చు. ఐఎమ్ నాట్ రన్నింగ్ ఎనీ యాడ్స్ అనుకుని నాకు కంప్లీట్. రైట్, నెక్స్ట్ థింగ్ ఈస్ బిహేవియర్. ఓకే, లెట్స్ గో టు ఓవర్వ్యూ. ఇవి కూడా రిపోర్ట్స్ అండి. దిస్ షో హౌ పీపుల్ ఎంగేజ్ ఆన్ అవర్ సైట్. ఓకే, వాళ్ళు ఏ పేజెస్ వ్యూ చేశారు, ఓకే, ఇంకా ఏ పేజ్ లో వాళ్ళు ల్యాండ్ అయ్యారు, వాళ్ళ ల్యాండింగ్ పేజెస్, వాళ్ళ ఎగ్జిట్ పేజెస్, ఓకే, ఏ ఏ థింగ్ కోసం వాళ్ళు మన పేజ్ లో సర్చ్ చేశారు, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు యూజర్ బిహేవియర్ వల్ల. ఓకేనా, how people engaged on our site, their landing and exit pages, what people searched on our site, whether they have interacted with any elements or not. ఇవన్నీ కూడా మనం బిహేవియర్ సెక్షన్ లో తెలుసుకోవచ్చు. చూడండి, వాళ్ళు ఏ పేజెస్ వ్యూ చేశారు, ఓకే, ఎంత టైం స్పెండ్ చేశారు, బౌన్స్ రేట్ ఏంటి, ఎగ్జిట్ రేట్ ఏంటి, ఏ పేజ్ లో వాళ్ళు ల్యాండ్ అయ్యారు, ఏ పేజెస్ నుండి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇవంతా కూడా మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా మ్యాప్ తెలుస్తుంది. ల్యాండింగ్ పేజ్ ఏంటి, వాళ్ళ సెకండ్ థర్డ్ ఇంటరాక్షన్స్ ఏంటి, వాళ్ళ ఎగ్జిట్ పేజెస్ ఏంటి, ఒక ఫ్లో మనకు చూపిస్తుంది ఇక్కడ. కంటెంట్, ఏ కంటెంట్ వాళ్ళు విజిట్ చేశారు, సి ఆల్ దీస్ కంటెంట్ దే హ్యావ్ విజిటెడ్. ల్యాండింగ్ పేజెస్, ఓకే, ఏ పర్టికులర్ యూజర్ ఏ పేజ్ లో ల్యాండ్ అయ్యారు. ఓకే, ఓకే, హోమ్ పేజ్ కి రావాలని రూల్ ఏం లేదు కదండి. ఓకే, దే కెన్ కమ్ టు సమ్ అదర్ పేజెస్ ఆల్సో. సో ఈ పర్టికులర్ పేజ్ లో ఇంతమంది యూజర్స్ ల్యాండ్ అయ్యారు. సి దిస్ ఇస్ ల్యాండింగ్ పేజ్. అండ్ నెక్స్ట్ యూ కెన్ ఆల్సో సి ఎగ్జిట్ పేజెస్, ఏ పేజెస్ లో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు, ఓకే, ఈ పేజెస్ నుండి ఎగ్జిట్ అయ్యారు. రైట్, లైక్ దిస్ యూ కెన్ సి ఆల్ దోస్ థింగ్స్. కావాలంటే యూ కెన్ ఇంక్రీజ్ రోస్ అండ్ యూ కెన్ సి. సైట్ స్పీడ్ మీన్స్ మన సైట్ లోడింగ్ స్పీడ్ ఎలా ఉంది, ఇది కూడా మనం తెలుసుకోవచ్చు అండి. ఓకే, బ్రౌజర్, ఇన్ దిస్ బ్రౌజర్ ఇట్ ఈస్ టేకింగ్ 3.69 seconds. సో యావరేజ్ పేజ్ లోడ్ టైమ్ ఇన్ సెకండ్స్. సో ఈ పర్టికులర్ బ్రౌజర్స్ లో ఇంత టైం తీసుకుంటుంది, ఇన్ని సెకండ్స్ తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. సో మన సైట్ స్పీడ్ ఎలా ఉంది, పర్టికులర్ పేజ్ లోడ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఇదంతా కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, రైట్, నెక్స్ట్ థింగ్ చూడండి, యావరేజ్ పేజ్ లోడ్ టైం. లైక్ దిస్ యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. యూజర్ టైమింగ్స్, రైట్, నో డేటా, ఇట్స్ ఓకే. సైట్ సర్చ్ మీన్స్ సైట్ లో పీపుల్ ఏ థింగ్స్ కోసం సర్చ్ చేశారు అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఏ టర్మ్స్ గురించి సర్చ్ చేశారు, ఏ పేజెస్ గురించి సర్చ్ చేశారు, అవి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఈవెంట్స్ మీన్స్ మన ఈవెంట్స్ పర్ఫామ్ చేస్తారు, లైక్ బటన్ క్లిక్ కానివ్వండి. లైక్ యూ కెన్ ఆల్సో సీ దట్ ఈవెంట్ ఫ్లో మీన్స్ ఏ బటన్ క్లిక్ చేసి ఎక్కడికి నావిగేట్ అయ్యారు అవంతా కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈస్ పబ్లిషర్ మీన్స్ ఏ పేజెస్ లో మనం యాడ్స్ రన్ చేస్తున్నాము. ఓకే, యూ కెన్ లింక్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్, ఓకే, అండ్ యాడ్ ఎక్స్చేంజ్ అకౌంట్ టు అనలిటిక్స్. యాడ్సెన్స్ అకౌంట్ అంటే మనము మన వెబ్ పేజ్ లో ఆర్ వెబ్సైట్ లో యాడ్స్ చూపించాలంటే మనం యాడ్సెన్స్ అకౌంట్ కి రిజిస్టర్ అవ్వాలండి. నేను చెప్తాను ఇది ఫర్దర్ క్లాసెస్ లో. యాడ్ ఎక్స్చేంజ్ మీన్స్ థర్డ్ పార్టీ అఫిలియేట్స్ మీన్స్ థర్డ్ పార్టీ తో కనెక్ట్ అయ్యి వాళ్ళ యాడ్స్ కూడా మనం చూపించుకోవచ్చు. ఈ రెండు అకౌంట్స్ కూడా మనం గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ తో లింక్అప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం కొత్తగా వచ్చిన థింగ్స్. ఓకే, అన్ని యాడ్స్ అండ్ రిపోర్ట్స్, ఓకే, అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. థర్డ్ పార్టీ యాడ్స్ రన్ చేస్తుంటే దాన్ని యాడ్ ఎక్స్చేంజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ కన్వర్షన్ మీన్స్ లెట్స్ సీ దీస్ కన్వర్షన్స్. ఓకే, నేనైతే ఏం గోల్ సెట్ చేయలేదు ఇంకా, సో డేటా ఏం రాక. ఎస్, వాట్ ఈస్ ద కన్వర్షన్ మనకు తెలుసండి. ఓకే, these are also reports with which we can track our website goals based on our business objectives. Okay, సింపుల్ గా చెప్పుకోవాలి అంటే ఏదైనా కన్వర్షన్, ఏదైనా యాక్షన్ యూజర్ మన పేజ్ లో పర్ఫామ్ చేస్తే దాన్ని కన్వర్షన్ అంటాము. మీన్స్ లైక్ పర్చేసింగ్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ఈమెయిల్ సైన్ అప్ అవ్వచ్చు, ఆర్ సబ్స్క్రైబింగ్ అవ్వచ్చు, డౌన్లోడింగ్ బ్రోచర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వేరియస్ కన్వర్షన్స్. ఈ కన్వర్షన్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ వెబ్సైట్ చేంజ్ అవుతూ వస్తాయి. ఓకే, రైట్, నెక్స్ట్ లెట్స్ సెట్ అప్ దిస్ కన్వర్షన్. ఓకే, నేను ఇది కూడా చూపిస్తాను, మిగతా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఐ విల్ షో. వాట్ ఈస్ దిస్ అట్రిబ్యూషన్? అట్రిబ్యూషన్ మీన్స్ అసైనింగ్ క్రెడిట్. మనం చూసాం కదండి గూగుల్ యాడ్స్ లో ఏ క్లిక్ కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి అనేది. రైట్, యూ హావ్ సీన్ రైట్? Yes, ma'am. ఎస్, ఏ కన్వర్షన్ కి ఏ సేల్స్ జరిగాయి వాటిలో ఏ పర్టికులర్ పాయింట్ కి ఎక్కువ క్రెడిట్ అయిపోవాలి.
సో దేని వల్ల ఆ కన్వర్షన్ జరిగింది, సో దేనికి ఆ క్రెడిట్ ఇవ్వాలి అనే దాన్ని మనం అట్రిబ్యూషన్ అనుకోవచ్చు. ఇది కూడా మనం సెటప్ చేసుకోవచ్చు అండి ఇఫ్ యూ వాంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ డిస్కవర్ మీన్స్ హెల్ప్. మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ డిస్కవర్కి వెళ్ళొచ్చు, హెల్ప్ సెంటర్ అని చెప్పవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఒక గోల్ అనేది ఫస్ట్ సెటప్ చేసుకుందాం. లెట్స్ గో టు అవర్ వెబ్సైట్ ఆర్ అవర్ గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ అండ్ లెట్స్ సెటప్ ఏ గోల్. ఓకే కన్వర్షన్స్కి వెళ్ళండి. ఈ గోల్ అంటే ఏం లేదు, ఇందాక చెప్పుకున్నాము, మనము యూజర్స్ మన పేజ్ లో ఏ యాక్షన్స్ అయితే పర్ఫామ్ చేయాలి అని అనుకుంటామో దాన్ని గోల్స్ అంటే. ఓకే దీస్ ఆర్ ది యాక్షన్స్ దట్ వి వాంట్ అవర్ యూజర్స్ టు టేక్ ఆన్ అవర్ సైట్. ఓకే రైట్. ప్రతిసారి యూజర్ ఒక గోల్ ని కంప్లీట్ చేస్తే దాని ఒక కన్వర్షన్ కంప్లీట్ అయింది అంటాం. ఓకే వెన్ ఎవర్ ఏ యూజర్ కంప్లీట్స్ ఎ గోల్ ఇట్ ఈస్ కాల్డ్ as ఏ కన్వర్షన్. మనం ఈ కన్వర్షన్స్ అన్ని కూడా ట్రాక్ చేయడానికి ఒక గోల్ అనేది సెటప్ చేసుకోవాలి గూగుల్ అనలిటిక్స్. ఓకే లెట్స్ క్రియేట్ ఎ గోల్. ఇక్కడ సెట్టింగ్స్ అని ఒకటి ఉంటుందండి, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెట్టింగ్స్ లో మీకు వ్యూ కింద, సో ఇందాక మనం చెప్పుకున్నాం వ్యూ అంటే సర్టన్ రూల్స్ కానీ సర్టన్ స్పెసిఫికేషన్స్ కానీ మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ బేస్డ్ ఆన్ దట్ మన వెబ్సైట్ లో డేటా అనేది ట్రాక్ అవుతూ ఉంటుంది. గుర్తుంది కదండి? Yes, ma'am. Yes. So go to goals. Now we have to set up a goal. Right. So click on new goal. So select one thing. I want to set up some custom goal. A template కూడా చూస్ చేసుకోవచ్చు. మీ గోల్ కి ఒక నేమ్ అనేది ఇవ్వండి. I give it as some website visit or something. ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను ఆర్ ఐ విల్ గివ్ ది పేజ్ నేమ్ గో ఎక్స్ప్లోరర్ అని ఇస్తున్నాను. ఒక ఐడి, ప్రతి గోల్ కి కూడా ఒక ఐడి అనేది మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఇది ఫస్ట్ గోల్ కదా, గోల్ ఐడి 1 అనేది సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి గోల్స్ లో ఇన్ని టైప్స్ ఆఫ్ గోల్స్ ఉన్నాయి. డెస్టినేషన్, డ్యూరేషన్, పేజెస్ ఆర్ స్క్రీన్స్ పర్ సెషన్ అండ్ ఈవెంట్. డెస్టినేషన్ మీన్స్ మన వెబ్సైట్. ఓకే ఎంత మంది మనం ఇచ్చిన పర్టికులర్ డెస్టినేషన్ కి వెళ్ళారు మీన్స్ పర్టికులర్ యూఆర్ఎల్ ఆర్ పర్టికులర్ వెబ్సైట్ కి వెళ్ళారు. డ్యూరేషన్ మీన్స్ ఎంత టైం వాళ్ళు స్పెండ్ చేశారు. ఓకే ఒకవేళ ఆ పర్టికులర్ యూజర్ మినిమం ½ అన్ అవర్ నా వెబ్సైట్ లో స్పెండ్ చేస్తే ఒక నేను గోల్ గా కన్సిడర్ చేసుకుంటానంటే మీరు డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్ పర్టికులర్ యూజర్ నా వెబ్సైట్ కి వెళ్ళినా కూడా నేను ఒక కన్వర్షన్ గా కన్సిడర్ చేస్తాను అనుకుంటే డెస్టినేషన్ చూస్ చేసుకోండి. ఓకే ఆర్ పర్టికులర్ పేజ్ ఆర్ పర్టికులర్ స్క్రీన్ కి వెళ్తేనే నేను ఒక కన్వర్షన్ గా కన్సిడర్ చేసుకుంటాను అనుకుంటే యూ కెన్ చూస్ పేజెస్ ఆర్ స్క్రీన్స్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈవెంట్. చూడండి ఒక బటన్ క్లిక్ చేయడం కానివ్వండి, ప్లేడ్ ఏ వీడియో, ఒక యాక్షన్ ఏదైనా పర్ఫామ్ చేయడం. ఓకే మినిమల్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తే దాని ఒక ఈవెంట్ అంటే. సో యూ కెన్ ఆల్సో చూస్ సంథింగ్. నేను ఒక డెస్టినేషన్ చూస్ చేసుకుంటాను, నా వెబ్సైట్ కి వెళ్తే అది నేను ఒక గోల్ గా కన్సిడర్ చేసుకుంటాను. క్లిక్ కంటిన్యూ. నెక్స్ట్ ఏ యూఆర్ఎల్ కి వెళ్తే అది నేను ఒక గోల్ గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఈక్వల్స్ టు, బిగిన్స్ విత్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ 3 ఉంటాయండి. ఈక్వల్స్ టు మీన్స్ ఇఫ్ ది యూఆర్ఎల్ ఈక్వల్స్ టు దిస్ థింగ్ ఆర్ ఐ విల్ గివ్ ది యూఆర్ఎల్. ఓకే ఎవరైనా నా హోమ్ పేజ్ కి వెళ్తే నేను ఒక గోల్ గా కన్సిడర్ చేసుకుంటాను. కానీ ది యూఆర్ఎల్ ఈక్వల్స్ టు దిస్ థింగ్ నేను ఒక గోల్ గా కన్సిడర్ చేసుకుంటాను. స్టార్ట్స్ విత్ ఆర్ బిగిన్స్ విత్ మీన్స్ ఇప్పుడు నేను గో ఎక్స్ప్లోరర్ .xyz అని ఇచ్చాను అనుకోండి, నా వెబ్సైట్ లో ప్రతి పేజ్ ఏ పేజ్ విజిట్ చేసినా కూడా ఒక గోల్. సో అలా ఈ పర్టికులర్ దాంతో విజిట్ స్టార్ట్ అయితే బిగిన్స్ విత్ యూఆర్ఎల్ బిగిన్స్ విత్ దిస్ పర్టికులర్ థింగ్ అదంతా కూడా ట్రాక్ చేయమని చెప్పొచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మీన్స్ ఆ పర్టికులర్ టర్మ్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ నా యూఆర్ఎల్ లో ఈ పర్టికులర్ టర్మ్ ఉంటే ఆ పేజ్ లో ఉండే కన్వర్షన్స్ అన్ని కూడా ట్రాక్ చేయండి అని మనం చెప్పొచ్చు. ఓకే నేను ఈక్వల్స్ టు చూస్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ గా చూసామండి చాలా సార్లు. సో టేకింగ్ ఇట్ బ్రీఫ్. వాల్యూ మీన్స్ ఎన్ని రూపీస్ వస్తుంది ఆర్ మీకు ఒక కన్వర్షన్ జరిగితే మీకు ఎంత అమౌంట్ వస్తుంది ఆర్ ఎంత వాల్యుబుల్ కన్వర్షన్ మీకు అది. ఓకే వాట్ డూ యూ గెయిన్ ఫ్రమ్ దట్ కన్వర్షన్. సో ఐ గెయిన్ ఫ్రమ్ $10 అయితే కావాలంటే మీకు ఇవ్వచ్చు, లేదంటే కెనాట్. ఫన్నల్. ఈ ఫన్నల్ అనేది ఎప్పుడంటే అండి చూడండి యూ కెన్ యాడ్ మల్టిపుల్ స్టెప్స్ హియర్. మీకు ఒకవేళ ఈ కామర్స్ పేజ్ ఉంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే నేమ్ అండ్ విచ్ స్క్రీన్ ఏ పేజ్ లో కన్వర్షన్ జరిగింది. ఓకే ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు మల్టిపుల్ స్టెప్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ ఫన్నల్ అనేది యూజువల్ గా ఓకే మనము
ఈ కామర్స్ సైట్స్ లో కానీ ప్రోడక్ట్స్ అమ్మే సైట్స్ లో చూడొచ్చు. ఓకే, క్లిక్ ఆన్ వెరిఫై దిస్ గోల్. ఓకే, 0% కన్వర్షన్ రేట్. ఇంకా నేను ఇప్పుడే ప్లేస్ చేశాను కదండి కోడ్ నా వెబ్సైట్ లో, ఇంకా ఏ కన్వర్షన్ కూడా జరగకపోవచ్చు. ఓకే రైట్. కేస్ సెన్సిటివ్ మీన్స్ సేమ్ ఇలానే ఉండాలి, క్యాప్స్ ఉండవద్దు, అలా కేస్ సెన్సిటివ్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు కావాలంటే. క్లిక్ ఆన్ సేవ్. రైట్, లైక్ దిస్ we can set up a goal. You can also edit these things. క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, I'll edit this thing. Destination URL ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ఇది ఇవ్వడం లేదు. I'll give thank you page. Okay, I'll show how to do this thing also. Okay, ఏ పేజ్ లో అయితే గోల్ ఉందో, ఓకే, ఈ పేజ్ కి ఎవరైతే నావిగేట్ అవుతారో విజిటర్స్ ఈ పేజ్ లో, ఓకే, సో ఐ వాంట్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఏ కన్వర్షన్, ఒక గోల్ గా నేను కన్సిడర్ చేయాలి అనుకుంటాను. ఐ విల్ సే వై ఆల్సో. ఓకే, నా వెబ్ పేజ్కి వెళ్తానండి నేను. చూడండి, కాంటాక్ట్ అస్ పేజ్ లో నేను ఒక ఫామ్ పెట్టాను. ఎవరైతే విజిటర్స్ వచ్చి ఈ పర్టికులర్ ఫామ్ ఫిల్అప్ చేస్తారో, ఓకే, దే విల్ నావిగేట్ టు థ్యాంక్ యూ పేజ్. సో సి, సో ఎవరైతే ఈ పర్టికులర్ URL కి నావిగేట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా నా ఫామ్ ఫిల్అప్ చేస్తుంటారు. సో ఐ విల్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ కన్వర్షన్. సో ఈ కన్వర్షన్స్ అన్ని కూడా నేను ట్రాక్ చేయాలి అనుకుంటున్నాను. సో దట్స్ వై I gave thank you page as my final URL. Okay, అర్థమైందా అండి? ఎస్ మ్యామ్, అర్థమైంది. సో ఈ గోల్స్ అన్ని కూడా మనం కన్వర్షన్స్ లోపలికి వెళ్ళి ఇక్కడ గోల్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ ఓవర్ వ్యూలోకి వెళ్తే మనకు ఎన్ని గోల్స్ జరిగాయి అనేది మొత్తం డేటా కూడా వస్తుంది. సో వెంటనే రాదండి, ఈ డేటా రావడానికి మినిమం 1 day టైం పడుతుంది. ఓకేనా? సో వాట్ యూ పీపుల్ హ్యావ్ టు డూ ఈస్ ఒక కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేయండి. సో ఎవరైతే సబ్మిట్ క్లిక్ చేస్తారో వాళ్ళని మీరు యూ షుడ్ నావిగేట్ దెమ్ టు థ్యాంక్ యూ పేజ్. ఓకే, మీరు కావాలంటే ఏ పర్టికులర్ ఫామ్ క్రియేట్ చేస్తారు కదండి, ఆ ఫామ్ కి వెళ్తే, ఓకే, ఫామ్ సెట్టింగ్స్ లో కానీ కొన్ని ఫామ్స్ లో సెట్టింగ్స్ లోకి వెళ్తే మీరు రీడైరెక్ట్ పీపుల్ అనే ఆప్షన్ ఉంటుంది, దానికైనా రీడైరెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నింజా ఫామ్స్ కనుక వాడుతున్నట్లయితే, ఓకే, ఎడిట్ లోకి వెళ్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఎక్కడికి నావిగేట్ చేయాలి అనేది కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఈమెయిల్స్ అండ్ యాక్షన్స్. చూడండి, ఈమెయిల్స్ అండ్ యాక్షన్స్ లో రీడైరెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. ఆర్ ఇక్కడ యాడ్ సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారంటే, ఓకే, రీడైరెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ సర్చ్ చేయండి, ఈ రీడైరెక్ట్ అనేది ప్లేస్ చేసి, ఓకే, ఎక్కడికి ఓకే, ఏ పేజ్ కి ఆన్ క్లిక్ ఆఫ్ దట్ సబ్మిట్ బటన్. ఓకే, సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తూనే, ఓకే, దీని నేమ్ రీడైరెక్ట్, సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తూనే ఏ URL కి నావిగేట్ అవ్వాలో ఆ URL నేమ్, ఆ URL అనేది ఇక్కడ ప్లేస్ చేయండి. సో ఆన్ క్లిక్ ఆఫ్ సబ్మిట్ యూ హ్యావ్ టు నావిగేట్ పీపుల్ టు థ్యాంక్ యూ పేజ్. ఓకే, ఈ గోల్ సెట్టింగ్ అప్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్పుడే మీరు ట్రాక్ చేసుకోగలుగుతారు మీ వెబ్సైట్ లో ఎన్ని కన్వర్షన్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. సో ఈమెయిల్స్ అండ్ యాక్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ రీడైరెక్ట్ అనేది మీరు సెటప్ చేసుకోవచ్చు. ఓకే రైట్, దిస్ ఈస్ we have to set up all these things. ఓకే, నార్మల్ ఒకవేళ వేరే ప్లగిన్స్ కనుక మీరు వాడుతూ ఉంటే, ఓకే, ఒకవేళ మీరు నింజా ఫార్మ్స్ వాడకుండా ఉంటే ప్లగిన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారంటే, ఓకే, ప్లగిన్ సెట్టింగ్స్ లో ఉన్నాయి కదండి, ప్లగిన్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీరు రీడైరెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఆ రీడైరెక్ట్ లో ఆన్ క్లిక్ ఆఫ్ సబ్మిట్, ఓకే, థ్యాంక్ యూ పేజ్ కి వాళ్ళని నావిగేట్ చేసి ఒక టైటిల్ అనేది రాయండి, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ పేజ్, ఆర్ లైక్ ఒక పేజ్ అనేది రాయండి. సో దానికోసం మీరు థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేయాలండి. థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేసి థ్యాంక్ యూ పేజ్ URL ని ఇక్కడ ప్లేస్ చేయాలి. అర్థమైంది కదండి? ఇస్ ఇట్ క్లియర్? Yes, ma'am. Yes. Any doubts you can contact me. Right. Now I'll go and show other things also. Yes. ఇంకా మనం వేరియస్ అకౌంట్స్ ని కూడా లింక్అప్ చేసుకోవచ్చు అండి మన గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ తో. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళారంటే మీరు, ఓకే, ప్రాపర్టీ సెట్టింగ్స్ అలా ఉంటాయి చూడండి, దాంట్లో ప్రోడక్ట్ లింకింగ్ ఉంది. ఇక్కడ మనం మన గూగుల్ యాడ్స్ అకౌంట్ ని లింక్ చేసుకోవచ్చు, యాడ్సెన్స్ అకౌంట్ ని, యాడ్ ఎక్స్చేంజ్ నుంచి చెప్తున్నా, థర్డ్ పార్టీ యాడ్స్ రన్ చేస్తుంటే
వాళ్ళ అకౌంట్స్ కూడా లింక్ చేసుకోవచ్చు. అలా వేరియస్ అకౌంట్స్ మనం లింక్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ గూగుల్ యాడ్స్ లింకింగ్. ఓకే, చూడండి, ఒకవేళ సేమ్ వెబ్సైట్, ఓకే, మీ సేమ్ వెబ్సైట్ అనేది మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ కి లింక్ అప్ అయి ఉంటే, ఆర్ మీ సేమ్ ఈమెయిల్ ఐడితో మీరు గూగుల్ యాడ్స్ అకౌంట్ కూడా రన్ చేస్తుంటే ఆటోమేటిక్ గా లింక్ అయిపోతుందండి. అదర్వైజ్ మీరు ఆ పర్టికులర్ గూగుల్ యాడ్స్ ఐడి అనేది ఇక్కడ ప్లేస్ చేసి మీరు లింక్ అప్ చేసుకోవాలి. ఓకేనా. టైటిల్, సో ఇది ఆటోమేటిక్ గా లింక్ అయిపోతుంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ సేమ్ జీమెయిల్ ఐడితోనే గూగుల్ యాడ్స్ అకౌంట్ కూడా రన్ చేస్తున్నాం. ఓకే, సో రైట్, లింక్ అకౌంట్స్, లింక్ కన్ఫర్మ్. ఓకే, లోడింగ్, లింక్ అయిపోతాయండి. ఇలా ఆటోమేటిక్ గా మనం లింక్ చేసేసుకోవచ్చు మన గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ ని మన గూగుల్ యాడ్స్ అకౌంట్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మన గూగుల్ యాడ్స్ నుండి మనకి ఎంత ట్రాఫిక్ వస్తుంది ఇదంతా కూడా మనం తెలుసుకోవచ్చు గూగుల్ యాడ్స్ రన్ చేయడం వల్ల. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం చూసామండి. ఓకే, యూ కెన్ సీ హియర్. ఓకే, పబ్లిషర్ లో గివ్ మీ ఎ మినిట్. ఆర్ ఇన్ కేస్ ఆఫ్ అక్విజిషన్ అయితే చూడండి, ఇన్ కేస్ ఆఫ్ అక్విజిషన్ మన గూగుల్ యాడ్స్ నుంచి మనకు వచ్చే డేటా అంతా కూడా మనం తెలుసుకోవచ్చు. సో మీరు ఏమైనా యాడ్స్ రన్ చేస్తుంటే మనీ పెట్టి, ఓకే, దాని వల్ల మీకు ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఓకే, ఎన్ని గోల్స్ కన్వర్ట్ అయ్యాయి అంతా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ అగైన్, మీరు వేరే యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఓకే, మీ ఫ్రెండ్స్ కానీ అలా వాళ్ళకు కూడా మీ గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ కి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే, ఓకే, గో టు అడ్మిన్. దీన్ని మనం ఓకే అడ్మిన్ అంటామండి. సెట్టింగ్స్ గేర్ టూ ని మనం అడ్మిన్ టూ అంటాం. ఓకే, గో టు ప్రాపర్టీ సెట్టింగ్స్. ఓకే, right here we can give access to people. Okay, property settings లో ప్రాపర్టీ యూజర్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉందండి. యూ కెన్ గివ్ యాక్సెస్ హియర్. వాళ్ళ మెయిల్ ఐడి అనేది ఇవ్వాలండి. ఓకేనా, ఇక్కడ సింపుల్ గా యాడ్ అని క్లిక్ చేస్తే యాడ్ యూజర్స్ ఆర్ యూజర్ గ్రూప్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు ఏం చేయాలంటే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేస్తే వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది వాళ్ళ మెయిల్ కి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు కూడా మీ గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్, మీరు ఒకవేళ ట్రాకింగ్ ఐడి మీన్స్ గూగుల్ అనలిటిక్స్ కోడ్ అనేది మీ వెబ్సైట్ లో ప్లేస్ చేయడం మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ ప్రాపర్టీస్ కిందనే, ఓకే, అగైన్ యూ హ్యావ్ టు గో టు అడ్మిన్ సెట్టింగ్స్. ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ట్రాకింగ్ ఇన్ఫో అని ఒకటి ఉంటుందండి. దీని మీద ట్రాకింగ్ కోడ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారంటే ఓకే, ఈ ట్రాకింగ్ కోడ్ అనేది మీకు కనపడుతుంది. హ్యాపీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ వెబ్సైట్ లో మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఒకవేళ మనం ప్రాపర్టీ సెట్టింగ్స్ లోకి వెళ్తే మన ప్రాపర్టీ నేమ్ కానివ్వండి, మన ఏ యూఆర్ఎల్ అయితే మనం ట్రాక్ చేస్తున్నాం, మన వెబ్సైట్ కి ట్రాక్ చేస్తున్నాం, మన వెబ్సైట్ కి ట్రాకింగ్ సెటప్ చేసుకుంటాం కదా, ఆ వెబ్సైట్ డేటా అవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇన్ ప్రాపర్టీ సెట్టింగ్స్. ఓకే, ప్రాపర్టీ కింద ప్రాపర్టీ సెట్టింగ్స్ లో ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఎట్ లాస్ట్ వీ కెన్ యాడ్ మల్టిపుల్ అకౌంట్స్ అని చెప్పాను కదా. అకౌంట్ లో క్రియేట్ అకౌంట్ అని ఒకటి ఉంటుందండి. సో అకౌంట్కి వెళ్ళి మళ్ళీ మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాపర్టీ సెటప్ మీన్స్ మల్టిపుల్ వెబ్సైట్, మళ్ళీ ఇంకొక వెబ్సైట్ కానీ ఇంకొక మొబైల్ యాప్ కానీ యాడ్ చేసుకొని వాటిని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ హౌ వీ కెన్ యాడ్ మల్టిపుల్ అకౌంట్స్. ఓకే, అలాగే మల్టిపుల్ ప్రాపర్టీస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీన్స్ మల్టిపుల్ వెబ్సైట్స్ ని కానివ్వండి, మల్టిపుల్ మొబైల్ యాప్స్ ని మనం అప్లై చేసి ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ రూల్స్ ని కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం రైట్, వీ కెన్ క్రియేట్ ఇట్ మ్యాక్స్ 100 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పర్ అకౌంట్ 50 ప్రాపర్టీస్ మేనేజ్ చేసుకోవచ్చు. టోటల్ గా మనం 5000 వెబ్సైట్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాం. నౌ లెట్స్ గో టు హోమ్. ఇప్పుడు హోమ్ కి వెళ్తే ఓవరాల్ వ్యూ అనేది మీకు కనిపించేస్తుందండి. గివ్ మీ ఎ మినిట్. ఈ హోమ్ లో మనకు యూజెస్ అంటే ఏంటి, సెషన్స్, ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు టర్మినాలజీ. దట్స్ వై నేను లాస్ట్ లో చెప్తానని చెప్పాను. సెషన్స్, బౌన్స్ రేట్ అంటే ఏంటి, సెషన్ డ్యూరేషన్ అంటే ఏంటి, ఓకే, ఇలా ఓవరాల్ అనేది మనకు కనిపించేస్తుంది. సోర్స్ ఆర్ మీడియం మీన్స్ ఎక్కడ నుండి ట్రాఫిక్ వస్తున్నారు, ఓకే, ఏ ఛానల్స్ నుంచి ట్రాఫిక్ వస్తుంది, సో ఎలా వస్తున్నారు, ఓకే, సెషన్స్ బై డివైస్, బై టైప్, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఐ విల్ షో ఇన్ అనదర్ అనలిటిక్స్ అకౌంట్. you'll get an idea. ఓవరాల్ వ్యూ అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఎంతమంది యూజర్స్ ఉన్నారు,
ఎన్ని సెషన్స్ 2.7K సెషన్స్ బౌన్స్ రేట్. ఓకే, ఈ ట్రాఫిక్. ఇంకా యాక్టివ్ యూజర్స్ మీన్స్ లాస్ట్ 5 minutes లో నా వెబ్సైట్ ఉండే యూజర్స్ ని మనం యాక్టివ్ యూజర్స్ అంటాం. కరెంట్లీ నా వెబ్సైట్ ఉండే యూజర్స్ అంటాం. యూజర్ రిటెన్షన్ మీన్స్ ఓల్డ్ యూజర్స్ ని ఎంతవరకు నేను కాపాడుకుంటూ వస్తున్నాను, లైక్ రైట్. నెక్స్ట్ సెషన్స్ బై డివైస్, ఏ కంట్రీస్ నుంచి వస్తున్నారు. యూజర్స్ బై టైమ్ ఆఫ్ ది డే, ఏ టైంలో ఎక్కువ వాళ్ళు నా వెబ్సైట్ కి వస్తున్నారు, ఏ టైంలో ఎంతమంది విజిటర్స్ నా వెబ్సైట్ లో ఉన్నారు, ఏ డివైజెస్ నుంచి వస్తున్నారు, ఏ పేజెస్ విజిట్ చేస్తున్నారు, ఎన్ని గోల్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇలా హోమ్ లో మనకు ఓవరాల్ వ్యూ అనేది కనిపించేస్తుంది. ఓకే, కస్టమైజేషన్ మీన్స్ యూ కెన్ క్రియేట్ డాష్ బోర్డ్స్ ఆల్సో ఆర్ కస్టమ్ రిపోర్ట్స్. మీకు పర్టికులర్ రిపోర్ట్ కావాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి పర్టికులర్ ఎన్ని గోల్స్ అయ్యా రిపోర్ట్ కావాలి అనుకుంటే మీరు ఇట్లా న్యూ రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ ఆల్సో ఎడిట్ దెమ్. కస్టమ్ అలర్ట్స్ మీన్స్ ఈ పర్టికులర్ గోల్ అయినప్పుడు నాకు ఒక అలర్ట్ పంపించండి అని కూడా మనం కస్టమ్ అలర్ట్స్, ఒక అలర్ట్ అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ దిస్ గూగుల్ అనలిటిక్స్ యూజ్ చేసుకొని మన వెబ్సైట్ లో ఏమేమి జరుగుతుందో ఇలా మనం మొత్తం ట్రాక్ చేయొచ్చు. ఓకే, గూగుల్ అనలిటిక్స్ ఇస్ వెరీ యూస్ఫుల్. ఓకే, ప్లీజ్ మేక్ అ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ.